వరము ఉచితముగా పుచ్చుకొనిమ్ము. దేవుడి వాక్యము దీవించును గాక. చివరికి ఒక లేఖను చదువుకొని ప్రార్థించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థించుకున్నాం. స్తోత్రములు ప్రభువా, కృపగల దేవా, నీకే స్తోత్రములు తండ్రి. రాత్రి సమయంలో ఎంతవరకు నాయన చిన్న మందగా కూడి పాటల ద్వారా నేను స్తుతించి ఉన్నాము, నేను గణపరిచి ఉన్నాము ప్రభువా. తండ్రి నాయన ఈ యొక్క ఆరాధనలో, ఈ యొక్క కోడికలో ప్రభువా, ప్రాముఖ్యమైనటువంటి భాగంలోకి మేము వచ్చి ఉండగా నీ కృపను మాకు దయచేయండి. నీ వాక్యమును వినుచుండగా నీ కృపను దయచేయండి. నీ వాక్యంలో ఉన్న కార్యములు మాకు దయచేయండి ప్రభువా. దేవా, నిత్యంగా నాయన నీ గొప్ప కృపను బట్టి ఓ వాక్యంలో ఉన్నటువంటి నాయన నీ జీవమును ప్రభువా పొందుకునేటువంటి భాగ్యం మీరు దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. మీరు నాయన తెరవనిదే ఓ ప్రభువా, ఎవరు దాన్ని మేము తెరవలేము నాయన. ఓ మీరు మూసినప్పుడు ప్రభువా మేము దాన్ని తెరవలేము. ఓ నిత్యంగా నీ కృపను మాకు దయచేయండి ప్రభువా. ప్రతి వాని హృదయములు మీరు తెరవండి ప్రభువా. దేవ యొక్క స్థలమును పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఓ పరలోక వాతావరణం ఇక్కడ దయచేయండి. ప్రతి కార్యం మీ యొక్క స్వాధీనంలో తీసుకునండి. మా తలంపులు మీ స్వాధీనంలో తీసుకునండి. మా ఆలోచనలు మీ స్వాధీనంలో తీసుకోండి ప్రభువా. కొద్ది నిమిషంలో నన్ను సిలుచాటును మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాము. ఆమేన్. కూర్చుందాం. మంచిది. మరి కొద్ది నిమిషాలు ఆయన యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. మన ఆలోచన అంతా వాక్యం పైన ఉంచుదాం. చాలా కాలం తర్వాత మరలా మరి ఈ మధ్య వర్షాకాలం మూలాన మీటింగ్స్ మనం ఏర్పాటు చేయలేకపోయాం. మరలా ఒక మీటింగ్ లాగా మనం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరం ఒకసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈ యొక్క స్తుతి కూడికను ఏర్పాటు చేసిన మరి సహోదరుడు మరి పుల్లారావు గారి యొక్క కుటుంబ నిమిత్తం అందరం ప్రార్థించుదాం. మరి ఈ విధంగా మనం కూడుకొని దేవుని యొక్క వాక్యం వినటానికి, లేకపోతే ఆయన యొక్క శరీరం చుట్టూ పక్షిరాజులుగా సమకూడటానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం ఇది. మరి వెనక కొంతమంది వస్తూ ఉన్నారు. మరి వారికి చోటును చూపించండి దయచేసి. కొద్దిగా ముందు జరగండి, అవకాశం ఉన్న వాళ్ళు కొద్దిగా ముందు జరగండి. అయితే కాలం పైన చైర్స్ తీసి అటేసినట్టయితే మరి సరిపోతాయి వాళ్ళకి. నన్ను తీయమాకు బాబు. ఎవరు? సరే, మంచిది. మరి అందరం ఒకసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అనేటప్పుడు మరి దయచేసి మరి పిల్లల్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోనండి. మరి అటు ఇటు తిరగొద్దు. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం ఏంటంటే ఆరాధనలో ఆయన యొక్క వాక్యాన్ని మనము వినటమే. కాబట్టి ఆయన యొక్క వాక్యము వినటం అనేది మరి కూర్చొని మనము ఆయన సన్నిధిలో వింటా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి నిజమైన ఆరాధన ఏంటో కాదు, ఆయన యొక్క వాక్యముని ఆలకించటం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కూర్చొని మరి ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని గమనిస్తూ ఉంటాడు. నిజంగా మన ఆలోచనలు ఇక్కడ ఉన్నాయా, మన తలంపులు ఇక్కడ ఉన్నాయా, మరి పాటలు పాడేటప్పుడు, లేకపోతే దేవుని ప్రార్థించేటప్పుడు, మరి ముఖ్యంగా వాక్యం వినేటప్పుడు, మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాక్యం మనం వింటున్నప్పుడు నిశ్చయంగా మరి మనకు ఆలోచన అంతా కూడా మరి ఇక్కడే ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యంపై మన యొక్క దృష్టిని మనం పెడుతున్నామో, నిజంగా దేని గురించి మనం మాట్లాడుకుంటున్నామో
ఆ కార్యమే ఇక్కడ దిగి వస్తుంది అన్న. మనం దేని గురించి అయితే మన తలంపులు మనం పెడతా ఉన్నామో ఆ కార్యం ఇక్కడికే దిగి వస్తుంది. నువ్వు గనక మరి దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నట్లయితే, మనం ఇక్కడ ఒకళ్ళగా మనం మాట్లాడట్లేదు, దాదాపుగా మరి 100 మంది పైన మనం ఇక్కడ కూర్చున్నాం. మనందరం కలిసి మన తలంపంతా యేసుక్రీస్తు మీద పెట్టినట్లయితే ఆయన ఇక్కడికి రాకుండా ఎంత మాత్రం ఉండలేదు. కాబట్టి నిశ్చయంగా మన ఆలోచన, మన తలంపు సమస్తం మనం ఇక్కడ ఉంచుదాం. మరి స్థలం ఏదైనా అవ్వచ్చు, ప్రదేశం ఏదైనా అవ్వచ్చు, ఆయన వస్తున్నది స్థలంలోనికి కాదు, ఆయన వస్తున్నది నీలోనికి. కాబట్టి నీ హృదయంలోనికి ఆయన రావాలి. కాబట్టి మరి మొట్టమొదటి ఆయన మనం సంధించాలి. ఎప్పుడైతే మనము వాక్యానికి వస్తున్నామో, లేకపోతే వర్తమానం వినడానికి మన యొక్క మనసుని మరి నిలుపుతున్నామో, దాని యొక్క గురి ఏంటంటే ఆయన ఆత్మను మనలోనికి ఆహ్వానించాలి. ఆయన పరిశుద్ధాత్మ మనం తాకాలి, ఆయన ప్రసన్నతను మనం ముట్టుకోవాలి. నిజంగా ఆరాధన యొక్క గురి అది, ఆరాధన యొక్క గురి. ఎందుకంటే చర్చికి వచ్చాము వెళ్ళిపోయామంటే దానివల్ల ఉపయోగం లేదు, లేకపోతే ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయిన దానివల్ల ఉపయోగమే లేదు. ఎప్పుడు నీకు అది ఉపయోగం ఉంటదంటే ఆయన ప్రసన్నతను అనుభవించినప్పుడు. ఒక ఆయన ప్రవక్త దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడంటే, ఏమన్నాడంటే, అయ్యా నా జీవితంలో నేను మరి ఎక్కువగా మోసపోయినటువంటి ఒక అంశం ఏంటంటే, నేను మోసపోయిన కార్యం ఏంటంటే బైబిలే అన్నాడంట. ప్రవక్త అన్నాడు ఆ మాట. అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎందుకు నీకు అలా అనిపించిందంటే, అందులో ఏముంది, యూదులు రాసుకున్న మాటలు తప్పితే ఏమన్నా ఉందా అందులో, అంతకంటే ఎక్కువ ఏమి కాదు అది అన్నాడు. అన్నప్పుడు ప్రవక్త అన్నాడు, నీకు అది యూదులు రాసిన మాట కంటే ఎక్కువ కానే కాదు, వాస్తవమే, అది అలా ఉంటది. అయితే నాకైతే నా ప్రాణం కంటే ఎక్కువైన కార్యం. ఎందుకంటే నేను కలిగి ఉన్నది ఏంటంటే ఒక కార్యం కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నానంటే, ఏ బైబిల్ అయితే మరి రాయబడిందో, రాయబడిన బైబిల్ని రంగం మీదకి వచ్చి నిరూపించే ఆత్మని కలిగి ఉన్నాను. ఆ బైబిల్ని నాతో పాటు పంచుకొని, ఆ వాక్యాన్ని నాతో పాటు పంచుకొని, ఆ వాక్యాన్ని నాకు నిజమని నిరూపించి, ఆ వాక్యాన్ని నా జీవితంలో ప్రవేశింపజేసి, అంటున్నారా, అలాంటి నిరూపించే ఆత్మను కూడా నేను కలిగి ఉన్నాను. మరి అది కలిగి ఉండటానికి ఒక మార్గం ఉంది. మరి ఆ మార్గం నీకు తెలియలేదు ఈ రోజు. చూడండి, ఎందుకంటే చాలా మందికి బైబిల్ అంటే ఏంటో, మరి నిజంగా అసలు క్రైస్తవత్వం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఈరోజు మరి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళొచ్చు. నాకు తెలిసి మరి ఈ మాట అంటున్నందుకు బాధపడకూడదు. ఎందుకంటే బయట మత శాఖలో ఉన్నటువంటి సంఘాలు ఎలా ఉన్నాయంటే, చర్చికి వెళ్ళే 90 మంది కంటే బయట ఉన్న 4గురికే బాగా ఎక్కువ అర్థమవుతుంది దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి కార్యాలు. ఒకసారి నేను ఒక 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 అన్యురాలు ఆమె మాట్లాడుతూ విన్నాను. ఏమని విన్నానంటే, ఆమె అంటుంది, యేసుక్రీస్తు నమ్ముకోమని అంటే, అమ్మా ఆయన ఎలా నమ్ముకుంటాం, చూస్తా ఆయన శ్రమల దేవుడు అయితే అన్నాను. యేసుక్రీస్తు ఏం దేవుడు? శ్రమల దేవుడు. మరి ఆమె చెప్పిన దాంట్లో ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఆ కార్యం, ఆయన శ్రమల దేవుడు అని. ఆయన దగ్గరికి వస్తే మమ్మల్ని శ్రమలు పెడతాడు ఆయన, మేము ఎలాగ రమ్మంటాం అంటున్నాము. కానీ క్రైస్తవులు మరి అనుకుని చెప్పుకునే చాలా మంది ఎందుకు వెళ్తున్నారంటే, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇట్లా అలా దీవెన కావాలి, ఈ దీవెన కావాలి, నాకు అది జరగాలి ఇది జరగాలి వెళ్తున్నాను అంటున్నారు. కానీ బయట ఉన్నాము తెలిసింది, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే శ్రమలు వస్తాయి అంటున్నారా. చూడండి, బైబిల్ పట్టుకొని వెళ్ళేటువంటి క్రైస్తవులకు అది అర్థం కాల, కానీ బయట ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. అయితే ఆయన శ్రమలు పెడుతున్నాడంటే దానికి కారణం ఉంది. ఏంటి కారణం అంటే, ఆయన ఎందుకు శ్రమ పెడతాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది అక్కడ. యోబు అంటున్నాడు, నేను శ్రమ పడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మారుతాను. ఒక బంగారాన్ని కాల్చకుండా ఏ యొక్క వ్యక్తి కూడా, ఏ కంసాలి కూడా ఇది సువర్ణమైన, ఇది శుద్ధ సువర్ణమని చెప్పలేదు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన శ్రమల ద్వారా, శోధన ద్వారా, ఒత్తిడి ద్వారా, చూడండి, ఒక ఉద్యోగంలో చేరినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రోజుల పాటు మరి వాళ్ళని పరీక్ష చేస్తారు. వెంటనే పర్మనెంట్ చేయరు, 1 సంవత్సరమో లేకపోతే 6 నెలలు ఎంత ఉంటది. ఆ సమయం పాటు వాళ్ళని పరిశోధన చేస్తారు, ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తారు, ఎక్కువ శ్రమకు గురి చేస్తారు. అయినప్పటికీ కూడా అతను లేకపోతే ఆమె నిలబడినట్లయితే అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు, మా యొక్క సంస్థకి లేకపోతే మా పనికి సరిపోయిన వ్యక్తి అయి ఉన్నాడు అని. మరి ఒక చిన్న ఉద్యోగానికి అలాంటి పరిశోధన కలిగి ఉంటే ఈరోజు దేవుని దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఖచ్చితంగా పరిశోధిస్తాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈరోజు
ఒక చిన్న అంశం పైన కొద్ది నిమిషాలు నేను చూడాలని ఇష్టపడుతున్నా. ఎక్కువ సమయం నేను తీసుకోను. ఇప్పటికే మరి 8:30 అయింది సమయము. ఒక గంట సమయం మనం చూద్దాం. మరి నాకు అంశం ఏంటంటే, ఎందుకంటే సంఘములో ఒక లోతైన కార్యాలు మనం చూడొచ్చు, కానీ మరి ఎక్కువ మరి మిక్స్డ్ కాంగ్రిగేషన్ అంటే అనేక రకమైన ప్రజలు కూర్చున్నప్పుడు మనం ఒక లోతైన కార్యాలు దాన్ని మనం చూడలేము. మరి ఇట్లాంటి సమయంలో మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే, అందరికి కావాల్సిన సువార్తిక సత్యాలు మనం చూడాలి. దేవునికి స్తోత్రం. సరే, ఒక చిన్న అంశం ఏంటంటే, దేవుని ఎదుట నిజమైన భక్తి అనేటువంటి అంశం పైన కొద్ది నిమిషాలు నేను చూడాలని ఇష్టపడుతున్నా. మరి దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి, మరి ఆ కార్యం ఎలాగుంటది, నిజంగా భక్తి చేయాలంటే ఎలాంటి ఉద్దేశము క్రైస్తవుడు కలిగి ఉండాలి, ఎలాంటి ఆలోచన క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఈరోజు మరి ఈ యొక్క మరి భూమి మీద క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ఒక లేఖనాన్ని ఈ కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. చాలు. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. ఎవరు చెబుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను భూమి మీదకి వచ్చినప్పుడు నా రాకడలో అసలు విశ్వాసమును కనుగొంటానా? ఒక్క వ్యక్తిలో అయినా విశ్వాసం కనుగొంటానా? ఎక్కడైనా సరే ఒక విశ్వాసం నేను చూడగలుగుతానా? యేసుక్రీస్తు చెప్తున్న మాట. మనం కనుక దీన్ని ఆలోచించినట్లయితే నిజంగా మరి ఈ రోజుల్లో చెప్పాల్సినటువంటి మాట కాదు అది. ఎందుకంటే క్రైస్తవత్వం ప్రారంభించబడి దాదాపుగా 2000 సంవత్సరాలు జరుగుతున్న ఈ కాలంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి క్రైస్తవత్వం అనేటువంటి యొక్క కార్యము మరుగున పరచబడి, హింసించబడి, అనగదొక్కబడి ఈరోజు ప్రపంచంలో సగం మంది పైన క్రైస్తవులు అయిపోయిన తర్వాత అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు దాదాపుగా ఆర్సీఎం అనేటువంటి ఒక చిన్న ఒక్క మత శాఖలోనే దాదాపుగా 100 కోట్ల మంది ఉన్నారంట. మరి ఇంత గొప్పగా పెరిగిపోయినటువంటి ఈ కాలంలో విమానాల్లో, మరి రేడియోల్లో, టీవీల్లో ఎక్కడ చూసినా సువార్త ప్రకటిస్తున్న ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్ళండి, మనకి ఈ యొక్క క్రైస్తవుని మనం చూడనటువంటి దేశమే లేదు, చర్చి లేని దేశమే లేదు. ఎంతగా ఎదిగిపోయినటువంటి ఈ సమయంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నాకు విశ్వాసమే కనపట్ల, మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసాన్ని చూడగలుగుతాడా? ఎక్కడ తేడా ఉంది? విశ్వాసులు లేక కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు. ఎవరికైనా విశ్వాసం లేదంటే ఇక మనం అక్కడ ఉండలేం. అర్థమవుతుందా? ఎవరినైనా సంఘానికి వెళ్ళే వాళ్ళకి నీకు సరైన విశ్వాసం లేదంటే మనం ఉండగలుగుతామా? మరి ఒక్క వ్యక్తిని కూడా మనం కాదని చెప్పలేము. కానీ కాదని చెప్పే శక్తి ఎవరికి ఉందంటే దేవునికే ఉంది ఈరోజు. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయన. దాన్ని ఆయన చెప్పగలడు. ఎందుకంటే ఆ యొక్క హృదయంలో ఏముందో చూడగలిగిన దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారని మీరు చెప్పుకుంటున్నారు కానీ, ఎంతమంది విశ్వాసులు ఉన్నారని మీరు చెప్పుకుంటున్నారు కానీ నిజమైనటువంటి విశ్వాసం అనేది ఈరోజు మనం చూడలేము. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నాకు కనపట్లేదు ఈరోజు విశ్వాసం, నాకు కనపట్లేదు. కారణం ఏంటంటే నిజమైన భక్తి అనేది ఎవరికి తెలియదు. అంటున్నారా? దేవుని ఎదుట యథార్థమైన భక్తి అనేది ఎవరికి తెలియదు. తెలిసి కాదు, తెలియదు. కాబట్టే దేవుడు మరి ఈ చెడిపోయినటువంటి మార్గములో, కనిపించినటువంటి మార్గములో, మరి ఇట్లాంటి అంధకార మార్గములో దేవుడు ఈ యొక్క క్రైస్తవుల కొరకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని చేశాడంటే, సాయంకాలం ముందు వెలుగు కలుగును అన్నాడు. సాయంకాలం ముందు వెలుగు కలుగును. ఎవరా వెలుగును మోసుకొస్తారంటే సాయంకాల ప్రవక్త మోసుకొస్తాడంట. ఈ కాలం కొరకు దేవుడు ఒక ప్రవక్తని వాగ్దానం చేశాడు. ఈ కాలం కొరకు ఆ యొక్క ఏలియా ప్రవక్తను ఆయన వాగ్దానం చేసి, మరి ఈ యొక్క నిజమైన భక్తి మరి
తెలియనటువంటి ఒక లోకానికి నిజముగా భక్తి అనేది ఎలాగ చేయాలో, ఎలాంటి విశ్వాసం ఒక విశ్వాసి కలిగి ఉండాలో, ప్రతి కార్యాన్ని కూడా మరి ఆయన వర్తమానము ద్వారా బయలుపరుస్తా ఉన్నాడు. చూడండి, విచిత్రం ఏంటంటే 1200 వర్తమానములు ఆ యొక్క ప్రవక్త ద్వారా మనకు వచ్చినప్పటికి కూడా ఆ వర్తమానాలు పట్టుకున్న వాళ్ళలో కూడా భక్తి మనం చూడలేం. అయితే ఎవరు దాన్ని చేయగలుగుతారంటే, దేవుడు ఎవరినైతే ముందుగా ఎన్నుకున్నాడో, దేవుడు ఎవరికైతే ముందుగా కృపించున్నాడో వారు మాత్రమే ఆ భక్తిని చేయగలుగుతారు. అందరూ చేయలేరండి. ఎందుకంటే కృప మాత్రమే ఆ నిజమైన భక్తిని చూపిస్తుంది, ఎన్నిక మాత్రమే నిజమైన భక్తిని చూపిస్తుంది, ఆత్మ మాత్రమే నిజమైన భక్తిని చూపిస్తుంది. ఈ 3 కార్యాలే నీకు నిజమైన భక్తిని చూపిస్తాయి. ఈరోజు ఏముండాలి? 1 కృప, 2 ఎన్నిక, 3వది ఆత్మ. నీకు మొట్టమొదటి కృప ఉండాలి, నీకు ఎన్నిక ఉండాలి. నీకు 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 ఎప్పుడైతే నువ్వు ఆత్మ దగ్గరికి వస్తావో ఈ 3 కార్యాలు మాత్రమే నిజంగా నువ్వు ఎలాంటి భక్తి చేయాలో ఆ భక్తి నీకు చూపిస్తాయి అక్కడ. అప్పటి వరకు నువ్వు అట్లాంటి భక్తిని నువ్వు చేయలేవు, నువ్వు చేయాలన్నా చేయలేవు. భక్తిని జీవించాలంటే దేవుని ఆత్మ నీకు బయలుపరచాలి. ఆ భక్తిని నువ్వు చేయాలంటే దేవుని ఆత్మ నీకు బయలుపరచాలి. నిజంగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. మరి ఆయన సువార్త చేసేటప్పుడు ఆయన యూదుల దగ్గర నిలబడి, ఇశ్రాయేల్ దగ్గర నిలబడి ఒక మాట చెప్పాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఏలియా దినముల యందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయుల్లో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండెనను. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయి జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు ఆయన చర్చిలోనికి వెళ్ళి, మన భాషలోనే చెప్దాం, ఆయన చర్చిలోనికి వెళ్ళి ఆ చర్చిలో ఒక వర్తమానం ఇచ్చాడంట. ఆ వర్తమానం వినినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఎంత కోపం వచ్చిందంటే ఆయన పైన పళ్ళు కొరికి ఆయన ఉరిమి చూసి ఆయన్ని పట్టుకొని ఆయన్ని మామూలుగా చంపకూడదు, కొండపేట దాకా తీసుకెళ్లి మామూలుగా తొయ్యకూడదు, తలకిందులుగా తొయ్యాలంట. అంటున్నారా? ఎందుకు అంత కోపం వచ్చింది వాళ్ళకి? ఆయన ఇచ్చిన వర్తమానంలో ఏముంది? ఆయన ఏం చెప్పాడు? చదివాం ఇప్పుడు. వింటున్నారా? ఏమని చదివాం అక్కడ? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే సారేపత్ ఆ దినములలో కరువు వచ్చినప్పుడు, ఏలియా దినములలో చాలు మరి ఏలియా దినములలో కరువు వచ్చినప్పుడు, మరి ఆకాశం మోయబడినప్పుడు కేవలము సారేపతు ఊరిలో ఉన్న విధవరాల దగ్గరికి మాత్రమే ఏలియా పంపించబడ్డాడు, మరి ఎవరి దగ్గరికి కాదు. వింటున్నారా? దాని తర్వాత ఎలీషా దినములలో, ఏలియా దినములు అయిపోయినాయి. దాని తర్వాత ఎలీషా దినములలో మరి అనేక మంది కుష్ఠరోగులను నయమాను అనే ఒక వ్యక్తి దగ్గరికి మాత్రమే ఆ యొక్క ఎలీషా పంపించబడ్డాడు, లేకపోతే ఆ యొక్క నయమాను స్వస్థపరచబడ్డాడు. ఎందుకని అని అడిగాడు ఆయన. ఇది వాళ్ళ కోపం వచ్చింది. ఎంత కోపం అంటే ఆయన తలకిందులుగా తోసి కొండపేట దగ్గర తీసుకొని వెళ్ళి కొండ మీద నుంచి తోసి చంపి అంత కోపం వచ్చిందంట. ఈ మాటలో కోపం రావాల్సిన అంశం ఏముంది? మనం కూర్చొని ఆలోచించాలి కదా. ఎందుకని యేసుక్రీస్తుని చంపాలనుకున్నారు? యేసుక్రీస్తుని ఎందుకు ద్వేషించారు? ఈ మాటలు ఎందుకని వారికి ఇష్టం లేకుండా పోయింది? కారణం ఏంటని మనం చూసినప్పుడు
ఏ కారణాన్ని బట్టి వాళ్ళు అంతగా బాధపడ్డారంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక విషయం ఉన్నది అక్కడ. ఆయన ప్రసంగం చేస్తా ఏమన్నాడంటే, ముందు నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే ఈ వర్తమానమును అంగీకరిస్తారు. ఆయన చెప్పిన అర్థం అది. నేను ఇక్కడ నిలబడి వర్తమానం ప్రసంగించవచ్చు, నేను ఇక్కడ నిలబడి కేకలేయచ్చు, నేను ఇక్కడ నిలబడి ఏదైనా చెప్పొచ్చు. కానీ అది మీకు అర్థం అవ్వాలంటే, దాన్ని మీరు అంగీకరించాలంటే, దాని ప్రకారం మీరు జీవించాలంటే మొదటిగా ముందు నిర్ణయంలో ఉండాలి. దేవుడు ముందుగా మిమ్మల్ని ఎన్నుకోవాలి. చూడండి, ఆ దినమున ఎదరాలు లేరా? మరి ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆయన అడిగింది అది. ఆ దినమున కుష్ఠరోగులు లేరా? ఆయన ఎందుకు స్వస్థత పొందాడు? ఇంకెవరు లేరా? ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళకి ఎందుకు అది జరిగింది? కారణం ఏంటో కాదు, వారు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు వారిని ఎన్నుకున్నాడు కాబట్టి వారికి ఆ కార్యం జరిగింది. అది చేయటంలో దేనికి ఒక ఉద్దేశం ఉంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనం చూస్తున్నటువంటి సారేపతి విధవరాలు, సారేపతి అనే ఊర్లో ఉన్న విధవరాలు, ఆమె ఎవరో కాదు గాని ఆమె యూదురాలు కాదు, లేకపోతే ఇశ్రాయేలులో ఉన్న స్త్రీ కాదు. ఆమె ఎవరంటే ఒక అన్యురాలు. చూడండి, ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, ఏలియా వర్తమానం ఎక్కడికి వెళ్ళిందంటే, ఆ యొక్క అద్భుతం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే అన్యురాలైన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళింది. పోనీ స్వస్థత పొందిన నయమాన్ ఏమన్నా ఇశ్రాయేలీయుడా? అంటున్నారా? ఆయన ఎవరు? సిరియా దేశస్థుడు. ఆయన అన్యుడు, ఆయన ఒక అన్యుడు. చూడండి, ఇద్దరు అన్యులే. ఇప్పుడు ఎన్నిక ఎవరి మీద జరిగింది? ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలకి ఎన్నిక జరగలేదు, బయట ఉన్న అన్యులకి ఎన్నిక జరిగింది. చూడండి, ఎన్నికను చూపిస్తున్నాడు ఆయన బయట ఉన్న అన్యులకి. చూడండి, అది 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 దేవుని యొక్క ఎన్నిక. కాబట్టే మరి ఆ ఎన్నికను బట్టే, ఆ యొక్క కార్యమును బట్టే వాళ్ళు దాన్ని చూడటం జరిగింది. చూడండి, బయట ఉన్నటువంటి ఒక అన్యుడైనటువంటి ఆ సిరియా సైన్యాధిపతి, ఆయన జీవితంలో ఎన్నడూ కూడా మరి ఆ దేవుడు ఎవరో తెలియదు ఆయనకి. మరి ఆయన యొక్క కార్యాలు ఆయనకి తెలియదు, ఆ ధర్మశాస్త్రం ఆయనకి తెలియదు, ఆ చట్టాలు ఆయనకి తెలియదు, ఆ బలులు ఆయనకి తెలియదు. అయినప్పటికీ మరి అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, ఆయన ఒక కుష్ఠరోగిగా ఉన్నాడు. అక్కడ కుష్ఠరోగిగా ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాధిపతి, జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఈయన కథ, ఆయన 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 అంటే రాజుకు చాలా ఇష్టం అంట, కుష్ఠరోగి అయినప్పటికీ. ఎందుకంటే ఒక విషయం ఉంది అక్కడ. ఒక వ్యక్తి మరి ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధం పక్క నుండి ఆయన ఏమంటున్నాడంటే, ఆ రాజ్యం ఉన్నటువంటి ప్రజలతో అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను కూడా యుద్ధంలో పాల్గొంటాను, నేను ఆ యుద్ధం చేస్తాను, ఎందుకంటే ఈ యుద్ధం చేయడానికి నాకు ఎంతో మనసు వస్తుంది. ఈ రోజు నేను నన్ను సైనికుడిగా చేర్చుకోండి అని చెప్పి అక్కడ సైన్యాన్ని అడిగాడు. అడిగినప్పుడు ఆ సంగతి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళి, రాజు అన్నాడు, నువ్వు సైన్యంలో చేరతావా అని అడిగాడు. అవును, చేరతానే అన్నాడు. కారణం ఏంటంటే ఆయనకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. అంటున్నారా? ఇంకొక నెల రోజుల్లో చనిపోతామని డాక్టర్ చెప్పాడు. కాబట్టి ఎటు చచ్చిపోతాను నేను, కాబట్టి ఇప్పుడు నేను అదేదో యుద్ధంలో చనిపోతే మంచి పేరు వస్తుందని చెప్పి, సరే ఆయన ఏం చేశాడంటే మరి ఆ యొక్క మిలిటరీలో చేరాడు. చేరిన తర్వాత ఆ మిలిటరీలో కత్తి తీసుకొని వెళ్తుంటే అక్కడ యుద్ధం ఎలాగుందంటే, ఇక నేను ఎటు చనిపోతానన్న ఉద్దేశంలో ఆయన యుద్ధంలోకి వెళ్తే చుట్టుపక్కల 100 మంది చనిపోతా ఉన్నారు. ఎందుకంటే చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు. అక్కడ ఆయనలాగా యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు. అది చూసి రాజుకి చాలా ముచ్చటేసింది. నిజంగా ఒక్కడు యుద్ధం చేస్తుంటే ఎంతమంది చనిపోతా ఉన్నారు, ఎంత శక్తివంతంగా ఎలా యుద్ధం చేస్తున్నాడు అర్థం కాదు ఆయనకి. సరే, ఆయనకి ఏం చేశారంటే పిలిచి చిన్నగా ఆ యుద్ధంలో ఆయన ఒక సైనిక అధికారిగా పెట్టాడు. ఇవే సైనిక అధికారిని పెట్టి తర్వాత సైన్యాధిపతిని చేసి చివరికి మరి ఆ యుద్ధంలో జరిగిన కార్యం ఏంటంటే లాస్ట్ గా జయం పొందారు వాళ్ళు. పొందిన తర్వాత ఆయనకున్నటువంటి ఆ యొక్క వ్యాధిని రాజు దగ్గర ఉన్నటువంటి వైద్యులకు చూపించి ఆ వైద్యులు మరి ఆ యొక్క వ్యాధిని అంతా నయం చేసి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు చేశారు. రాజు డాక్టర్లు కదా, కాబట్టి చాలా చక్కగా మంచి ఆరోగ్యం వచ్చింది అక్కడ. ఆరోగ్యం వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే మరి చిన్నగా మరి మరలా యుద్ధం వచ్చింది అక్కడ. యుద్ధం వచ్చినప్పుడు ఈసారి మరలా ఆయన ముందు పెట్టారు. ముందు పెట్టినప్పుడు వెనకుంటున్నాడు అంట, ఆయన కొద్దిగా వెనక్కి వెళ్తున్నాడు. ఏంది విషయం అంటే,
ఇప్పుడు ఆరోగ్యం వచ్చింది కదా, చనిపోతానని నమ్మకం లేదు కదా, ఆమేన్ కాబట్టి వెనక్కి వెళ్తున్నాడు. ఇప్పుడు యుద్ధంలో సరిగా యుద్ధం చేయలేకపోతున్నాడు. ఆమేన్ రాజుకి అర్థం కాల. ఆమేన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఆయనకు మానసిక స్థితి ఎలాగైపోయిందంటే నేను బ్రతకాలి, ఏదో చేయాలని నాకు ఆలోచనలో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు నయమాను కూడా కుష్ఠరోగంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు యుద్ధం ఎలాగుందంటే అనేక రాజ్యాలపైన గెలవటానికి మరి కారణమైంది ఆయనకు రోగం. ఆయన గెలిచిన తర్వాత ఏమైందంటే రాజుకు చాలా ఇష్టడయ్యాడు అక్కడ. ఆమేన్ దాని తర్వాత ఒకరోజు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల, ఆ ఇంట్లో పనిచేసుకున్నటువంటి పిల్ల, ఆమె ఏం చేసిందంటే చిన్నగా వచ్చి ఆ ముందు ఒక మాట ఏమనిందంటే, అయ్యా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆమేన్ మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మీరు కనుక అక్కడికి వెళ్ళి ప్రార్థించుకున్నట్లయితే మీ కుష్ఠరోగం అనేది పోయిద్దని చెప్పాడు. ఆమేన్ ఆ మాట చెప్పినప్పుడు ఆయన అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఆయన ప్రవక్త అంటే ఆయనకి తెలియదు కదా, ప్రవక్త అనేది బయట నుంచి చూసేది వేరు, అంజుల్లోంచి చూసేది వేరు. ఆమేన్ ఆయన అనుకున్నాడు ఆయన దగ్గర ఒక మంత్రదండం ఉంటది గమల, పైన ఒక పుర్రు ఉంటది గమల, మరి ఆయన పైనుంచి మరి ఒక రుద్రాక్షం ఆలేసుకొని ఆయన నా దగ్గరికి వచ్చి కర్రతో ఇట్లా ఆడిస్తాడు గమల. దాని తర్వాత నేను అదంతా మాయమైపోయింది అనుకున్నాడు. ఆయన ఒక మాంత్రికుడు అనుకున్నాడు. సరే, ఆయన ఏదైనప్పటికీ ఆయన వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను ఇజ్రాయిల్లో ఒక ప్రవక్త ఉన్నాడంట, నేను వెళ్ళి ఆయన దగ్గర స్వస్థత పడే విధముగా ఆమేన్ ఆ రాజుకి రికమెండేషన్ చేయమన్నాడు. అక్కడ ఆమేన్ చెప్పేటప్పటికి ఆ రికమెండేషన్ చేయించుకొని వెళ్తున్నప్పుడు మరి రాజు రాసిచ్చాడు. ఏమని రాశాడంటే, ఇజ్రాయెల్ రాజుకి సిరియా రాజు రాసేది, ఆమేన్ మా సైన్యాధిపతిని నువ్వు స్వస్థపరచాలి, ఆమేన్ నా సైన్యాధిపతిని స్వస్థపరచు నువ్వు స్వస్థపరచాలి అని రాసింది. అది ఎప్పుడైతే అది రాశాడో ఆ లెటర్ తీసుకొని వెళ్ళి మరి ఆ ఇజ్రాయెల్ రాజుకి ఇచ్చినప్పుడు ఆమేన్ ఇజ్రాయెల్ రాజు ఆయన ఒంటి మీద బట్టలు దించుకున్నాడు అంట. ఆమేన్ కారణం ఏంటంటే ఇది యుద్ధానికి ఒక కారణాన్ని వెతుకుతున్నాడు కావాలా. ఎందుకంటే నేను గనక ఒకవేళ మరి వీరిని స్వస్థపరచలేకపోతే రేపు నా మీద యుద్ధానికి వస్తారు, చూడండి ఎట్లాంటి కారణాన్ని వెతుకుతున్నాడో ఈ యొక్క సిరియా రాజు అని చెప్పి ఆయన లేచి బాధపడుతున్నప్పుడు ఆ సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ ప్రవక్త ఎలీషా ప్రవక్త ఆయన కబురు చేశాడు, ఆమేన్ ఇజ్రాయెల్లో ప్రవక్త లేడనుకుంటున్నావా, నా దగ్గరికి పంపించి నేను స్వస్థపరుస్తానని చెప్పాడు ఆయన. ఆమేన్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ యొక్క మరి సైన్యాధిపతిని చిన్నగా ఆయన వచ్చేటప్పుడు ఎలాగ వస్తున్నాడంటే వెనకాల దాదాపుగా ఒక 10-15 రథాల నిండా మరి మనుషులు, డబ్బు, మరి బహుమతులు సమస్తం తీసుకొని వచ్చారు. అక్కడ ఆమేన్ అన్ని తీసుకొని వచ్చి ఆ రథాలు వస్తున్నప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఆయన అనుకున్నాడు, నేను వెళ్ళేటప్పటికి ఒక కట్అవుట్ పెట్టి ఉంటది, సిరియా సైన్యాధిపతి గారికి వెల్కమ్ అని చెప్పి రాస్తారని. అర్థమవుతుందా? మరి అక్కడ రెడ్ కార్పెట్ వేస్తుంటారు, నేను నడిచేటప్పుడు అటు ఇటు పూలు చల్లే వాళ్ళు ఉంటారు. ఆమేన్ ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అలాగే జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా అలా జరిగిద్ది అనుకున్నాడు ఆయన. ఆమేన్ ఎప్పుడైతే ఆ విధంగా అనుకునేటప్పటికి జరిగిన కార్యం ఏంటంటే మరి ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ప్రవక్త యొక్క గృహం ముందుకి లాగేటప్పటికి అక్కడ ఏ రెడ్ కార్పెట్ లేదు, అక్కడ ఏ కటౌట్ లేదు, అక్కడ ఆమేన్ సందడే లేదు, ఆమేన్ ఎవరు లేరు అక్కడ. ఆమేన్ అది చూసేటప్పటికి ఆయనకి అర్థం కాల. ఆమేన్ కనీసం ప్రవక్త కూడా బయటికి రాలేదంట. ఆమేన్ ఆయన పనివాడు బయటకు వచ్చాడు. ఆమేన్ ఆయన పనివాడు బయటకు వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా మా గురువు గారు చెప్పారు మీరు వెళ్ళి అర్జెంటుగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగిరండి అని చెప్పారు. ఆమేన్ యోర్దాను నదిలో 7 సార్లు మునిగిరండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో మరి ఆయన యోర్దాను నదికి వెళ్ళి ఆ యోర్దాను నదిలో మరి మునగాలని ఆయన అనిపించింది, కానీ లోపల ఒక ఆలోచన వచ్చిందంట. ఆమేన్ యోర్దాను నది నేను దాటి వచ్చేటప్పుడు చూశాను, దాని నిండా బురదే, కనీసం ఒక మనిషి కూడా అందులో దిగట్లా. ఆమేన్ నేను వెళ్ళి బురద గుంటలో దిగాల? ఆమేన్ అసలు అంతకంటే మంచి నదులు మా దేశంలో లేవా? గొప్ప గొప్ప నదులు ఉన్నాయి కదా. నేను కనీసము అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడు. కనీసం ఆయన వచ్చి నాకు చెప్పాడా? కనీసం వందనాలు చెప్పాడా ఆమేన్ అంటున్నారా? ఆమేన్. కనీసం పలకరించాడా? ఆమేన్ ఎంత మర్యాద లేని కార్యం ఇది. ఆమేన్ ఆయన ఎంతో ఉగ్రత పొందాడంట. ఆమేన్ చూడండి, ఎంత ఉగ్రత వచ్చినా, ఎంత మిస్అండర్స్టాండింగ్ వచ్చినా దేవుని యొక్క ముందు ఎన్నికలో ఉన్న వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్ దేవుని యొక్క ముందు ఎన్నికలో ఉన్నాడు కాబట్టి అపోహలన్నీ తీసివేసే దేవుడు ఆయన. ఆమేన్ చూడండి, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నిటిని చెరిపేసే దేవుడు ఆయన. ఆమేన్ అనుకున్నాడు, అసలు ఇంకొకసారి ఈ దేశానికే రాకూడదు నేను, ఆమేన్ మర్యాద లేని జనాంగం ఆమేన్ అని చెప్పి చిన్నగా లేచి ఆ రథాన్ని తిప్పి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఆమేన్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి.
మనం చదివాం మూలవాక్యంలో. దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే దప్పికొన్న వారులారా రండి అని పిలుస్తున్నాడు. ఎలాగ రావాలి? రోకలు లేకుండానే రావాలంట. రోకలు అంటే ఏంటి? తర్జుమాట చేసే రూపాయలను పెట్టండి. అర్థమంటే డబ్బు లేకుండానే రండి, ఆయన ఇచ్చే జీవజలం తాగండి. మీరు దేవుని దగ్గరికి నిజంగా మీరు రావాలంటే వచ్చే మార్గం ఏంటంటే, నిజమైన భక్తి ఎలాగ ఉంటదంటే అది ఉచితమైన మార్గంలోనే ఉంటది. ఏదో చేసి ఏదో జరిగించేది నిజమైన భక్తి కాదండి. పాస్టర్ గారు నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి ఏమి తినకుండా, అది కాదు భక్తి. అర్థమవుతుందా? నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నందుకు దేవుడు తీసుకోడు. నువ్వు మొట్టమొదటిగా ఉచితంగా ఇచ్చే ఆత్మని పొందాలి. ఈ రోజు ఆయన ఏదైతే ఉచితంగా ఇస్తున్నాడో ఆ ఉచితంగా ఇచ్చే కార్యాలు తీసుకోవాలి. కాబట్టి మరి అక్కడ లేఖను మనం చూసాం, దప్పికొన్న వారులారా రండి, ఆయన ఇచ్చేటువంటి రోకలు, ఆయన ఇచ్చేటువంటి జలాన్ని రోకలు లేకుండానే తాగండి. అయితే ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే, ఈ యొక్క నయమాను ఆయన అనుకున్నది ఏంటంటే ఆ మంత్రదండాన్ని తీసుకొచ్చి పైనుంచి కింద దాకా 3 సార్లు తిప్పి, లేకపోతే ఏదో చేస్తాను నన్ను, ఈ యొక్క కుష్ఠరోగం అంతా ఎగిరిపోయింది, దాని తర్వాత నేను తీసుకొచ్చిన 10 రథాల డబ్బంతా కూడా ఆయనకి ఇచ్చేస్తాను. అందులో ఈ యొక్క రథంలో పట్టు వస్త్రాలు ఉన్నాయి, ఈ రథంలో బంగారం ఉంది, ఈ రథంలో వెండి ఉంది, ఈ రథంలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి లిస్ట్ అంతా తయారు చేసుకొని గిఫ్ట్ గా ఇవ్వడానికి తెచ్చుకున్నాడు మొత్తం అది కట్టడానికి. కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యం ఏంటంటే ఆయన ఏం తెచ్చుకున్నాడో దాన్ని చూడటానికి కూడా బయటికి రాలి మొట్టమొదటి. వింటున్నారా? ఆయన రథాల్లో ఏం తెచ్చుకున్నాడో అది చూస్తానికి కూడా బయటికి రాలి. కారణం ఏంటంటే ఎలీషా నిజమైన భక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆ భక్తిని? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అండి? ఆయన అన్నాడు ఆ ఏలియా దగ్గరికి వచ్చి, అయ్యా నీ మీద ఉన్న ఆత్మ ఒకంత కాదు నాకు కావాల్సింది, డబుల్ కావాలి, నాకు డబుల్ పోర్షన్ కావాలి. ఆ మాట చెప్పేటప్పటికి ఎలీషా అన్నాడు, ఏమన్నాడు అంటే, ఏలియా అన్నాడు, అది నా చేతిలో లేదు, నేను ఒకవేళ ఇవ్వాలంటే నీకు ఇవ్వలేను. నేను ఎవరో నా సంఘానికి వచ్చారని, నాకు వాళ్ళు ఇష్టమయ్యారని వాళ్ళ ఎత్తుని నేను చేయబెడితే ఆత్మ దిగిరాదు. అర్థమవుతుందా? వీళ్ళకి ఆత్మ కావాలని నేను కోరితే రాదు. ఆత్మ ఇచ్చేది ఆయన ఉన్నాడు. ఈ రోజు బయలుపాటి ఇచ్చేది ఆయన, ఆత్మ ఇచ్చేది ఆయన, నిజమైన భక్తి జీవితం ఇచ్చేది ఆయన. కాబట్టి దేవుడు అయ్యాలి ఆ కార్యాన్ని. పాస్టర్ ఇచ్చేది కాదండి. పాస్టర్ చేతిలో ఏమీ లేదు, నీవు దేవుడు మాత్రమే. ఎప్పుడైతే మరి ఆయన కార్యం చెప్పాడో ఆయన అట్లయితే మరి నా చేతిలో ఏమి లేదు, కానీ ఒకటి నేను చెప్పగలను, నేను ఎత్తబడిన తర్వాత నేను గనక నీకు కనిపించిన ఎడలా, నేను గనక నీకు మరి నా రథాలు నీకు కనపడిన ఎడలా, అప్పుడు ఆ దుప్పటి నేను నీకు ఇసిరేస్తాను. అక్కడ ఆ దుప్పటి గనక నీకు దొరికినట్లయితే అప్పుడు ఆ శక్తి నీకు వస్తుందని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనుల్లో ఒకటే, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా నన్ను గమనించాలి. ఆ మాట చెప్పంగానే సరే అన్నాడు. ఇప్పుడు అగ్నిరథాలు ఏలియా లేచి వెళ్ళిపోతున్నాడు. అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా అంటే కనురెప్ప కూడా కొట్టట్లేదు. ఇప్పుడు ఎత్తబడి వెళ్ళిపోతుంది రథాలు. అక్కడ ఆకాశంలోకి వెళ్ళిపోయేటప్పటికి మరి చివరికి ఆ మేఘాలు వస్తున్నాయి. మేఘాలు వచ్చేటప్పటికి అయినా చూస్తున్నాడు. అక్కడ చూసేటప్పుడు చివరికి ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఎత్తబడిన తర్వాత కూడా కనపడుతున్నాడు. అక్కడ ఆయన చూసినప్పుడు ఇప్పుడు ఆయన దుప్పటి వేయటం కూడా చూస్తున్నాడు. ఆ దుప్పటి కింద పడేది కూడా చూస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఆ దుప్పటి పట్టుకున్నాడు. అంటున్నారా? ఎప్పుడైతే ఆ దుప్పటిని పట్టుకున్నాడో అప్పుడు ఏలియా మీద ఉన్న అదే ఆత్మ రెండింతలు ఈయన మీద దిగి వచ్చింది. ఆ దుప్పటి పట్టుకున్నాడు. ఆ దుప్పటి పట్టుకొని టెస్ట్ చేసుకోవట్లా. అంటున్నారా? ఆయన నిజంగా నాకు ఉందా లేదని టెస్ట్ చేసుకోవట్లా. ఎంత విశ్వాసం అంటే ఆ దుప్పటి పట్టుకొని అంటున్నాడు, అదే యోర్దాను నదిని మరలా కొట్టాడు. ఆ యోర్దాను నదిని కొట్టి నువ్వు తప్పుకోమని చెప్పాడు. ఏలియా దేవుడు ఎక్కడా అని అడిగాడు. అంతే. ఏలియాకి ఏ విధంగా దారిచ్చిందో. యోర్దాను అంటే ప్రాక్త అన్నాడు, మరణం అది. ఆ మరణాన్ని ఏలియా కొట్టాడు. ఏలియానే కాదు, ఎలీషా కూడా కొడుతున్నాడు. ఈరోజు మనం ఎవరో కాదు, ఎవరు మనము? ఎలీషా. చూడండి, ఇద్దరు పేర్లు ఒకటే, ఏలియా ఎలీషా. ఏలి చూడండి, ఎందుకంటే యేసుక్రీస్తు, శ్రీమతి యేసుక్రీస్తు.
రెండు పేర్లు ఒకటే, ఇద్దరు పేర్లు ఒకటే, దగ్గర దగ్గర సంబంధం అన్నమాట. ఇప్పుడు ఆ యొక్క విశ్వాసము లేకపోతే ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏలే దగ్గర నుంచి వచ్చింది. అక్కడ నిజమైనటువంటి విశ్వాసి కాబట్టి చూడండి, అక్కడ గెహాజీ వెళ్ళి అక్కడ అన్ని తెచ్చుకుంటున్నప్పుడు మరి ఎంత సంపాదించుకున్న తర్వాత ఆయనతో ఏమంటున్నాడంటే రథములు లేకపోతే గుర్రాలు లేకపోతే మరి ఆ యొక్క పని వాళ్ళు, డబ్బు, బంగారము, మరి ఈ స్థలాలు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడిగాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన దేన్ని చూస్తున్నాడంటే ఎత్తబట్టిని చూశాడు, అక్కడ మా శరీర మార్పును చూశాడు. అక్కడ ఇవన్నీ చూసినప్పుడు ఆయన హృదయం మారిపోయింది. అక్కడ ఎందుకు మారిపోయిందంటే ఆయన ముందు ఎన్నికలో ఉన్నాడు కాబట్టి. అక్కడ దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అక్కడ మరి ఆ యొక్క నయమాను ఆయన అక్కడి నుంచి ఆయన హృదయంలో అనుకున్నాడు, కనీసం నేను తెచ్చిన యొక్క వచ్చి చూడన్నా చూశాడా. చాలా మంది క్రైస్తవంలో రావటానికి ముందే ఏమని అడుగుతారంటే, ఒక సోదరుడు ఒక వ్యక్తి అడిగాడు నన్ను, నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటా, నాకు కూడా ఏదైనా వచ్చేది ఉందా అని అడిగాడు ఆయన. ఏం వస్తుందన్నా, నీవు పారం నుంచి ఏదో తెచ్చుకుంటున్నావు, నాకు కూడా వచ్చేటట్టు చూడమన్నాడు ఆయన. నేను అన్నాను, నేను పారం నుంచి గుడ్లు తెచ్చుకోవడానికి రాలేదు ఇక్కడికి, పారం గుడ్ల కోసం రాలా నేను ఇక్కడ. నేను వచ్చేది దేనికోసం అంటే దేవుని కోసం వచ్చాను ఈ రోజు. అలాంటి ఫారం డబ్బుల కోసమో లేకపోతే పైనుంచి వచ్చే డబ్బుల కోసమో దేనికోసమో నేను రాలా. కారణం ఏంటంటే ప్రజల యొక్క మనసు అక్కడికి రావటానికి ముందే దేని మీద ఉందంటే, అలాంటి మనసు కలిగిన వ్యక్తి ఒకవేళ బాప్తిసం పొందొచ్చు, సంఘంలోకి రావచ్చు, కానీ ఎత్తబాట్లు ఎన్నడూ వెళ్ళలేడండి. నిజంగా దేవునికి ఇష్టడిగా ఉండాలంటే ఆ మనసు మనలో ఉండకూడదు. మనలో ఉండాల్సిన ఒకే ఒక కార్యం ఏంటంటే, నీవు ఆకాశం ముందు నాకు ఉండగా భూమి మీద నాకు ఏది అక్కర్లేదు. నువ్వు ఆకాశం ముందు నాకు ఉండగా అన్ని ఉన్నాయని ఆ మాట చెబితే ఏమి లేని వాళ్ళు మనం చెప్పలేమా? ఆయన రాజు, ఆయనకి అన్ని ఉన్నాయని చెప్పాడు అన్నమాట. మనం చెప్పలేము అన్నమాట. నిజంగా భూమి మీద నువ్వు ఆకాశం ముందు నువ్వు నాకు ఉండగా ఈ భూమి మీద నాకు ఏది అక్కర్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మరి నయమాను ఆ కార్యాన్ని చూశాడో చిన్నగా అక్కడి నుంచి మరి బాధతో ఎంతో దిగులతో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని బాధపడుతున్నాడు, గొనుక్కుంటున్నాడంట. బురద గుంటలో నేను దిగాల, బురద గుంటలో ఒకసారి కాదు 7 సార్లు మునగాల. ఎన్నిసార్లు? 7 సార్లు మునగాల. 7 సార్లు మునిగితే ఇంకేమైనా ఉందా? అందులో ఏముండయో తెలియదు. అయినా అసలు నేను బురద గుంటలో దిగటం ఏంది, అసలు ఆ యొక్క ఇదే లేదు. ఇట్లాంటి కార్యాలు చెప్పేది, నేను ఇచ్చేటువంటి బహుమతులన్నీ పోగొట్టుకున్నాడు. ఎంత డబ్బు తీసుకొని వెళ్ళాను నేను, ఎంత సంపాదన తీసుకొని వెళ్ళాను, ఎంత ఐశ్వర్యం తీసుకొని వెళ్ళాను, అంతా పోగొట్టుకున్నాడు. ఆయన పనుల్లో ఒక ముసలాయన ఉన్నాడంట. ఆ ముసలాయన అక్కడ నిలబడ్డాడు. చూడండి, ఎవరికి అర్థం కాదు ఆ కార్యం. ఒక అన్యుడైన ఒక వ్యక్తి ముసలాయన. ఆయన ఏమన్నాడంటే, అయ్యా సార్, ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను చెప్పండి, మీకు ఆయన స్వస్థత ఇస్తా అన్నాడా? అన్నాడు, ఇస్తా అన్నాడు. మరి మీరు ఎందుకు పొందలేదు? ఆయన బురద గుంటలో 7 సార్లు మునగమన్నాడు. నేను 7 సార్లు ఎట్లా మునుగుతాను? ఆయన ఏమన్నాడంటే, అందులో మీరు శ్రమ పడేది ఏముంది అసలు? ఆయన ఇచ్చిన పిలుపు ఏంటి? రూపాయి లేకుండా రమ్మన్నాడు. అంటున్నారా? ఎలా రమ్మన్నాడు? ₹1 కూడా లేకుండా. ఏమన్నా ఫీజు కట్టమన్నాడా? చూడండి, మద్రాసులో ఒక సంఘం ఉంది, ప్రార్థనా గోపురం అంట దాని పేరు. ఏంటది? ప్రార్థనా గోపురం. ప్రార్థన చేస్తే ఒక ఫీజు, పర్సనల్ గా పాస్టర్ వచ్చి చేస్తే ఒక ఫీజు. చెప్పేది ఎందుకు అర్థం చేసుకోండి. ఎందుకంటే భక్తి అంటే ఏంటో క్రైస్తవులకి అర్థం కాదు ఈరోజు. నిజమైన భక్తి ఎక్కడ ఉందంటే దేవుని వాక్యంలో ఉన్నది. ఈరోజు వాక్యం దగ్గరికి వస్తేనే ఆయన భక్తిని నువ్వు చూడగలవు. ప్రార్థన చేస్తే ఒక ఫీజు, దానికి ఒక ఫీజు, దీనికి ఒక ఫీజు, అర్థం. పెళ్లి చేస్తే ఒక ఫీజు, అది చేస్తే ఒక ఫీజు, ఇది చేస్తే ఆ ఫీజు కావాలి వాళ్ళకి. కారణం ఏంటంటే నిజమైన వాక్యం ఏం చెబుతుందంటే, ఉచితముగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి మీరు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఉచితంగా పొందారు కాబట్టి మీరు ఉచితంగానే ఇవ్వాలి. ఫీజులు పెట్టమని ఎవరు చెప్పారు నీకు? ప్రార్థనకి ఫీజు పెట్టమని, లేకపోతే దర్శనానికి ఫీజు పెట్టమని, దానికి ఫీజు, దీనికి ఫీజులు పెట్టమన్నాడు దేవుడు. నీకేమి ఇచ్చాడు అసలు? దాన్ని చూపించి మొట్టమొదటి నేను ఫీజు కడతాను.
నీకు ఏది ఇచ్చాడో దాన్ని చూపిస్తే నేను కడతా ఫీజు. అసలు ఏమీ లేదు మీ దగ్గర, కానీ నీ ఫీజు అని పెడితే అక్కడ దేవుడు ఇచ్చింది అదృశ్యమైన కార్యం. అది ఉచితంగా ఇవ్వబడిన కార్యం. అది తిరిగి నువ్వు ఎలాగ ఇవ్వాలంటే ఉచితంగానే ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నిజమైన భక్తి అంటే ఏంటో క్రైస్తవులే దాన్ని చూపించట్లేదు కాబట్టి దానిలోనికి వచ్చే వాళ్ళకి అసలు అర్థం కాదు. చాలా మంది నేను కట్టానండి దానికి డబ్బులు, నేను దీనికి కట్టానండి, దానికి కట్టానండి. తెల్లారు లెగిస్తే ఆ టీవీలో చెప్పేది దానికి పంపించండి. ప్రతి దాంట్లో పంపించండి, మా అడ్రస్ ఇది, మా సెల్ ఇది, అది ఇది. కారణం ఏంటి? ఆ ప్రజలు ఎలాంటి భక్తిని చేస్తున్నారు? నిజంగా దేవుడు నిజమైన భక్తి ఏంటో ఎక్కడో వీళ్ళు ఎతకవసరం, బైబిల్ తెలిస్తే అందులోనే కనపడుతున్నారు. ఎలీషాను చూడండి, ఎలాంటి భక్తిపాడుగా ఉన్నాడు. ఆయన ఫీజు లేదు అక్కడ, దేవుడే శక్తిని ఇస్తే కూడా ఫీజు లేదు. ఆయన ఎందుకని నీవు ఇక్కడ కూర్చొని ఉన్నావు? రోకల్లేకే రమ్మని కేకేసాడు కదా. నీకు స్వస్థత అనే దాహంగా ఉంది, నీకు రక్షణ అనే దాహంగా ఉంది, నీకు శ్రమలనే దాహం ఉంది. నీకు ఏ దాహం ఉన్నప్పటికీ కూడా రూపాయి లేకుండా రండి నా దగ్గరికి అన్నాడు ఆయన. డబ్బుకి దేవుని సంబంధం లేదండి. ఏదో కడితే ఇచ్చేది కాదు. ఒక ఆయన 10,000 పెట్టి పరిశుద్ధాత్మ కొనుక్కున్నాడు. అది అన్నప్పుడు నాకు ఎంతో కుంగిపోయాను నేను. 10,000 పెట్టి పరిశుద్ధాత్మ కొనుక్కున్నావా? నిజంగా ఈ సంగతి పేతురు తెలిస్తే, పేతురు చాలా అమాయకుడు. నిజమేనా? పేతురు దగ్గర ఎంతో ద్రవ్యం పెట్టాడు గారడీవాడు. బంగారం వెండి పెట్టి మూట పెట్టి, నువ్వు చేతులు ఇస్తే ఆత్మ వస్తుంది, అది కూడా నాకు ఇవ్వు, ఈ డబ్బంతా నీకు ఇస్తా. ఒకవేళ అక్కడ ఈరున్నట్టు అయితే ఇంకో మూట తెమ్మనేవాడు. నిజమేనా? చూడండి, పేతురు అమాయకుడు. పేతురు అమాయకుడు కానీ పేతురు నిజమైన జ్ఞానవంతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన జ్ఞానం ఎవరిది? పేతురుది. రక్షించేదే నిజమైన జ్ఞానం. ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. నిజంగా రక్షణ ఏది ఇస్తుందో అదే నిజమైన జ్ఞానం. నోహు కాలంలో ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు, అయితే అందరూ మునిగి చచ్చిపోయారు. ఒక తిక్కరాయన మాత్రం పైకి లేచాడు, ఏమి తెలియని ఆయన మాత్రమే రక్షించబడ్డాడు. లోకమంతా కులిపోయిన టమాటాలు ఇసిరి కొట్టింది, పిచ్చోడు అని చెప్పింది, అమాయకుడు అని చెప్పింది. ఎన్ని తిట్టినప్పటికీ ఆయనే రక్షించబడ్డాడు. కారణం ఏంటంటే నిజమైన జ్ఞానం ఆయన కలిగి ఉన్నాడు. ఎక్కడుంది నిజమైన జ్ఞానం? దేవుని వాక్యంలో. వాక్యం దగ్గరికి రాకుండా ఎంత మేధావులను చూసినా ఉపయోగం లేదండి, ఎంత తెలియగలను చూసినా ఉపయోగం లేదు. దేవుని స్తోత్రం. నిజముగా నిజమైన భక్తి దేవుని ఎదుట ఆయనకి ఇష్టలుగా ఉండాల్సిందే భక్తి. ఈరోజు ప్రజలకు అది తెలియకుండా పోతాం. నిజంగా ఎలాగ మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తాం, ఎలాగ మనం దేవుని సంతృప్తికరంగా ఉంటాం, ఆయన ఎదుట మనం ఎత్తబడే భక్తిని ఎలాగ చేస్తాం. ఈ రోజు ఆయన హృదయం ఏమై ఉంది? ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, నీవు అది ఎక్కడో లేదు. దాని కొరకు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, దానికి నువ్వు డబ్బులు కట్టి పత్రికలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరినో మేధావులను అడగాల్సిన అవసరం లేదు. వాక్యం ఏమని చెబుతుందంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 10వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుట యందు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. జాగ్రత్తగా గమనించండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవరు ఆకాశమునికి ఎక్కిపోయి
దాన్ని తెచ్చును మన ఎద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అని నీవు అనుకుంటకు ఆకాశమందు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాచి ఎవడు సముద్రమును దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును మన ఎద్దకు దాన్ని తెచ్చును నీవు అనుకొన నేల అని నువ్వు అనుకొనుటకు అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుట నీవు నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. నీ హృదయమున నీ నోటనే ఉన్నది. అది నీకు ఆ శక్తినిచ్చేది, నీకు దేవునిచ్చేది, నీకు ఆశీర్వదించేది ఎక్కడో లేదు. అది ఎవరో దాన్ని నీకు మోసుకొని రావ అవసరం లేదు. ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కష్టపడాల్సిన అవసరం లేదు. ఆకాశానికి ఎక్కిపోయి అక్కడ పరలోకం నుంచి ఎవరు దిగి వస్తారు దాన్ని చెప్పడానికి? సముద్రాలు దాటిపోయి ఎవరు తీసుకొస్తారు దాన్ని? సముద్రపు ఆధారం ఉండేది కాదు. అది ఆకాశంలోంచి తీసుకొచ్చే కార్యం కాదు. అది అది ఎక్కడో లేదు ఆ శక్తి అనేది. అది నీ హృదయంలో ఉన్నది, నీ నోట్లో ఉన్నది ఆ వాక్యము. అది తెలియదు క్రైస్తవులకి. అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవ సంఘానికి ఆ శక్తి ఎక్కడ ఉందో తెలియదు. అది కొబ్బరి నూనెలో ఉంటది అనుకుంటున్నారు, కాకాని తోటలో ఉంటది అనుకుంటున్నారు. అర్థమవుతుందా? గుత్తిలో ఉంటది అనుకుంటున్నారు, లేకపోతే 7 సార్లు తిరిగితే వస్తుంది అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఆ శక్తి ఎక్కడ ఉన్నదంటే నీ నోట్లో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. ఈరోజు అదేంటో కాదు, నా వాక్యమే, దేవుని యొక్క వాక్యమే. అది నిజమైన భక్తి. దేవుడు కోరుకుంటున్న భక్తి అది. ఈరోజు సంఘానికి అది తెలియదు. అది తెలిస్తే ఏ బస్సు చూడండి మీరు సోమవారం రోజు, నిజమేనా? మీరు సోమవారం గుంటూరు వెళ్తే ఆటో కూడా ఖాళీ ఉండదు. ఎక్కడికి వెళ్తున్నారు? కాకాని తోటకి. అర్థమవుతుంది? ఎక్కడికి వెళ్తున్నారు? కాకాని తోటకి. ఎందుకు వెళ్ళి ఉపయోగం ఏముంది? అది స్వస్థత అద్భుతాలు చేసేవాడికి దిక్కులేదు పరలోకం, దాన్ని చేపించుకున్న వాళ్ళకి దిక్కు ఉంది. అర్థమవుతుందా? పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఆ దినమున అనేక మంది నా వద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నీ నామమున అద్భుతాలు చేయలేదా? నీ నామమున స్వస్థతలు చేయలేదా? నీ నామమున దయ్యాలు వదలగొట్టలేదా? నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా? అప్పుడు నేను మీరెవరో నాకు తెలియదని చెప్తాను అన్నాడు ఆయన. చేసిన వాళ్ళకి దిక్కు లేదు, చేయించుకోవడానికి వెళ్ళే వాళ్ళకి దిక్కు ఉంటది అక్కడ. కాబట్టి మేము ఏం చేయాలి అయితే ఆ కార్యాల కొరకు? దేవునికి ఇష్టమైన భక్తిని కనుక్కోవాలి. దేవునికి ఇష్టమైన భక్తి వాటి కోసం వీటి కోసం పరిగెత్తేది కాదు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకోవాలి. ఆ వాక్యంలో ఏముందో మనం చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆ యొక్క నిజమైన భక్తిని మనం ఎరగాలని ఆయన ఎంతగానో కోరుతున్నాడు. ఆయన నరుల కాలి సత్తువందు సంతోషించడు. ఆయన గుర్రముల బలం ఉంది, ఆయన సంతోషించడు. ఆయన తెలివితేటలందు సంతోషించడు. ఆయన జ్ఞానమును బట్టి సంతోషించడు. నేను కృపనిచ్చి యెహోవానై ఉన్నానని నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టే నేను సంతోషిస్తాను అన్నాడు ఆయన. దేని బట్టి ఆయనకి సంతోషం అంటే దేవుని నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలి. నీ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు తెరవాలి. దాన్ని తెరిచి అందులో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నువ్వు చూడాలి. ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. ఆ వాక్యాన్ని నువ్వు చదవాలి. ఆ వాక్యంలో నువ్వు పట్టుకోవాలి. అక్కడ వాక్యం దగ్గర నువ్వు ఆగినప్పుడు దేవుడు నీ దగ్గర ఆగుతాడు. దేవుణ్ణి పట్టుకునే మార్గం ఒకటి, నువ్వు వాక్యం దగ్గర నిలబడాలి. దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు కదా, దేవుడు బైబిల్లో ఈ మాట చెప్పాడు కదా, ఆయన నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు. ఆయన పొందిన గాయములు నిన్ను స్వస్థపరచనని చెప్పాడు. ఆయన ఏదో చదువుకోవడానికి రాయబడిన మాటలు కాదు, అది నిశ్చయముగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. అది నీదని నీకు ఎట్లా తెలిసిద్దంటే ముందు ఎన్నికలో నువ్వు ఉండినప్పుడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క నయమాను అక్కడ నిలబడ్డాడో ఆ పని ఆయన అంటున్నాడు, ఏమంటున్నా అంటే ఆయన నిన్ను ఏమడిగాడు? నువ్వు 10 రథాల డబ్బు తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను అన్నాడు. ఒకవేళ ఈ 10 రథాలు చాలవు, ఇంకొక 10 రథాలు ఇవ్వమంటే ఇస్తావా? తప్పదు కదా, అప్పు చేసేనా ఇస్తాను. అర్థమవుతా? రాజుగారి దగ్గర అప్పు చేసేనా ఇస్తానన్నాడు. మరి ఆయన డబ్బులు అడిగాడా? లేదన్నాడు. బంగారం అడిగాడా? లేదన్నాడు. మరి ఏం అడిగాడు ఆయన? ఏమి అడగలేదే. మరి ఏం అడగకపోతే నువ్వు ఎందుకు వచ్చేసావు?
నువ్వు 7 సార్లు బురదలో మునిగితే ఆయనకి ఏమైనా వచ్చిద్దా? అర్థమవుతుందా? 7 సార్లు నువ్వు బుర్రలో మునిగితే ఆయనకి ఏమైనా వచ్చిద్దా? ఆయన ఏం కోరాడు అక్కడ? ఈరోజు కుష్ఠరోగులు తీసుకెళ్ళి అదే యోర్దాన్లో 7 సార్లు ముంచితే స్వస్థత వస్తుందా? ఎందుకు రాదు? శక్తి యోర్దాన్లో ఉందా? యోర్దాను బురదలో ఉందా? యోర్దాను నీళ్ళలో ఉందా? శక్తి ఎక్కడ ఉంది? ఆయన మాటలో ఉంది శక్తి. ఆ మాటని నీ హృదయంలోకి తీసుకుంటే నువ్వు దేవునికి ఇష్టమైన భక్తిని చేస్తావు. దేవుని స్తోత్రం. ఆయన స్వస్థత పొంది నాకు ఎంతోమంది దూకుంటారు అందులో కుష్ఠరోగులు. మా సైన్యాధిపతి కుష్ఠరోగంతో ఉండి యోర్దానులో దూకితే స్వస్థత వచ్చిందంట. సిరియా మొత్తం మారుమోగిపోయింది. కుష్ఠరోగులంతా దండయాత్ర చేశారు అక్కడ. అందరూ అందులో దూకుంటారు అక్కడ. ఒక్కడ కూడా రాల స్వస్థత. యేసుక్రీస్తు దాన్నే చెబుతున్నాడు. అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ నయమానుకు మాత్రమే ఎందుకు వచ్చింది స్వస్థత? మీరు చెప్పండి ఆన్సర్. ఆయన అడిగాడు. పటపటపటం పలు కొరికారు. ఆ రోజు నచ్చదు, ఈ రోజు నచ్చదండి. ముందు నిర్ణయం బోధ అసలు నచ్చదు ఎవరికి. అన్నాడు, నా బోధలో అతిగా వ్యతిరేకించిన బోధ ఏంటంటే ముందు నిర్ణయపు బోధ అన్నాడు. ఈ ముందు నిర్ణయం గురించి చెప్పినప్పుడు అది ఎవరికీ నచ్చలేదంట. అది నచ్చేది ఎవరికంటే ఎన్నికలో ఉన్న వాళ్ళకి మాత్రమే. నిజమేనా? అది ఎవరికి నచ్చింది? ఎన్నికలో ఉన్న వాళ్ళకి మాత్రమే. మిగిలిన వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలో లేరని వాళ్ళకి తెలుసు కాబట్టి. అది వాళ్ళకే తెలుసు ఆ కార్యం. కాబట్టి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అక్కడ చూస్తే అన్యురాల దగ్గరికి తీసుకెళ్లి ఏలియన్ పంపించి అన్యురాలను మాత్రమే కాపాడావు. ఇక్కడ చూస్తే అన్యుడిని పిలిచి అన్యుడికి మాత్రమే స్వస్థత ఇచ్చావు. ఇది అన్యులకి ఇచ్చిన స్వస్థత, అన్యులకి ఇచ్చిన వర్తమానమా? వాళ్ళకి చాలా కోపం వచ్చింది అక్కడ. కారణం ఏంటంటే వాళ్ళకి కోపం వచ్చినా రాకపోయినా అన్యులైన నీకు సువార్తను ఇవ్వాలని, అన్యులైన నీకు రక్షణ ఇవ్వాలని దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు అక్కడ. ఆయన ఏర్పాటును చూపిస్తున్నాడు అక్కడ. అర్థమవుతుందా? నీకు ఎందుకని ఇంతగా నీవు బాధపడుతున్నావు? నా మాటిని దయచేసి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నప్పుడు ఆయన కనిపించింది. నిజమే. ఒకసారి ప్రయత్నం చేస్తే ఏం పోయింది? ఇన్ని కిలోమీటర్ల దూరం వచ్చానే కష్టపడి, ఇన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళానే, దారిలోనే తగిలింది. ఎక్కడ ఉంది? దారిలోనే చూస్తానే వచ్చానే. కాస్త ఏదో నీళ్ళు చోట మునగవచ్చు కదా. సరే, మనసు మెత్తపడింది, హృదయం మెత్తపడింది. సరే వస్తాను, ఇదేదో సత్యం ఉన్నట్టుంది. ఈ వర్తమానం నిజంగానే సత్యం అనిపిస్తుంది. ఈ ప్రాక్త నిజమైన ప్రాక్త అనిపిస్తున్నాడు. ఎందుకు అనిపిస్తున్నాడు? ఎన్నికలో ఉన్నాడు కాబట్టి. అందరికి అనిపిలా, కనీసం వాళ్ళ రాజుకు కూడా అనిపిలా. అర్థమవుతుందా? ఎవరికి అనిపించిందంటే ఎన్నికలో ఉన్నాడు కాబట్టి. ఆయన పేరుని మరలా తిరిగి యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఎన్నికలో ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే ఆయన మనసు మెత్తపడుతుందో, మనసు ఎవరికి మెత్తపడింది అంటే ఎన్నికలో ఉంటే. ఎన్నికలో లేకపోతే పళ్ళు కొరకటమే. అర్థమవుతుందా? అక్కడ వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు ఎదురు నిలబడితే పళ్ళు కొరుకుతున్నారు. యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడంటే, ఎవరైతే ఈ వాక్యమును సత్యమును అంగీకరించరో, ఎవరైతే దేవుని స్వార్థను అంగీకరించరో వెలుపట చీకట్లో తోసివేయబడతారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతూనే ఉండును. ఎక్కడ? చనిపోయిన తర్వాత ఆ పరలోకానికి బయట అక్కడ వాళ్ళు కూర్చొని చేసేదంటే ఏడటము, పళ్ళు కొరకటం. అక్కడ పళ్ళు ఎక్కడ ఉన్నాను కొరకటానికి? అర్థమవుతుందా? పళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ మనసు స్వభావం ఏంటంటే పళ్ళు కొరకటమే వాళ్ళ పని. బతికున్నప్పుడు పళ్ళు కొరుగుతున్నారు, చనిపోయినా కూడా పళ్ళు కొరుగుతారు. బతికున్నప్పుడు ఏడుస్తున్నారు, చనిపోయినా కూడా ఏడుస్తున్నారు. బతికున్నప్పుడు హల్లెలూయా చెబుతున్నారు, చనిపోయినా కూడా హల్లెలూయా చెబుతారు. అక్కడ మరణం ఏమి చేయలేదండి. అది కేవలం నీ స్థలాన్ని మారించింది. సరే, ఆయన మనసులో మెత్తపడ్డాడు. మెత్తపడి చిన్నగా వెనక్కి తిరిగి బయలుదేరాడు. అక్కడ బయలుదేరి ఆయన ఆ యొక్క యోర్దాను నదిని ఎత్తుక్కుంటా ఆ నది దగ్గర ఆగి అక్కడ నిలబడి ఆయన పని వాళ్ళతో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను ఒక్కసారికి చూస్తాను. ఇప్పుడు గనక 7 సార్లు మునిగినాక స్వస్థత గనక రాకపోతే నా కత్తిని నేను నూరుకొని వచ్చాను. అర్థమవుతుంది? చాలా కోపం ఉన్నాడు. నన్ను బురద గంటలో దించుతున్నాడు. చూశాడు,
చాలా బాధంతో వేదంతోనే మునిగాడు అక్కడ. ఒకసారి మునిగాడు, ఒంటి నిండా నల్లగా లేచాడు పైకి మొదలోంచి. చాలా బాధతో రెండోసారి అన్నాడు. మళ్ళీ ఇదంతా తీసుకొని మళ్ళీ చూశాడు, కుష్ఠరోగం అట్లాగే ఉంది. మూడోసారి మునిగాడు, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి మునిగి పైకి లేచిన తర్వాత చాలా బాధ వచ్చిందంట నీకు. కనీసం 6 సార్లు మునిగినందుకన్నా ఇవ్వచ్చు కదా, ఇంకోసారి నేను మునగాల. అర్థమవుతుందా? దేవుడు 7 అని చెబితే 7 అక్కడ. దేవుడు యేసుక్రీస్తునా బాప్తిసం అంటే యేసుక్రీస్తునా బాప్తిసమే. దేవుడు ఏది చెప్తే అదే. ఆయన చెప్పిన మాటను దాటి మనం ఆలోచించలేదు. 6 సార్లు మునిగాడు కానీ రాల స్వస్థత. ఇప్పుడు గనక నేను మునిగి లేచినా గనక నాకు రాకపోతే నేను ఆ యొక్క ప్రవక్త సంగతి నేను తేల్చేస్తాను అన్నాడు. సరే అని చెప్పి 7వసారి మునిగి లేచాడు. బురదనంటే తీయంగానే బైబిల్ చెప్తుంది పసిపిల్లల దేహంలాగా మారిపోయింది. దేవుని స్తోత్రం. శక్తి యోర్దానులో లేదు, శక్తి యోర్దాను నీళ్ళలో లేదు, యోర్దాను బురదలో లేదు, ఎలీషా మాటలో కూడా లేదు. అది దేవుని యొక్క వాక్యములో ఉన్నది. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు ఏది ఇచ్చినప్పటికి కూడా ఉచితంగానే ఇస్తాడు. దేవుని దగ్గర నుంచి నువ్వు ఒకటి పొందుతున్నావంటే నిశ్చయంగా నీవు ఉచితంగానే దాన్ని పొందాలి. అది అది ఇది ఏదో ఒక నియమం అని దేవుడు ఎంత మాత్రం పెట్టడు. ఏదో తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పడు ఆయన. చాలా మంది అంటారు ఒక సంఘములో మరి మైలు పొత్తులు 50 వెలిగిస్తే, అర్థమవుతుందా, లేకపోతే అది చేస్తే ఇది చేస్తే, దేవునికి ఏదో చేస్తే దేవుడు నీకు ఇవ్వడు. దేవుడు వ్యాపారస్తుడు కాదండి. ఒకటి పొందుకొని ఒకటి ఇచ్చేది వ్యాపారం. అర్థమవుతుంది? దేవుడు ఎప్పుడు కూడా వ్యాపారస్తుడు కాదు. దేవుడు నిజంగా వ్యాపారం చేస్తే ఏ పేదవాడు రక్షణ పొందలేడు. దేవుడు రక్షణ గనక ఆయన గనక అమ్మితే, ఆయన రక్షణ అమ్మితే కొనటానికి ప్రపంచ కోటీశ్వరులు రెడీగా ఉన్నారు. ఆయన గనక రక్షణ అమ్మితే ఎన్ని లక్షల కోట్లైనా ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, మంచం మీద ఉన్నప్పుడు చెబుతారు ఆ రక్షణ ఏదో ఉందంట. నా ఆస్తి అంతా రాసేస్తారు నాకు ఈమను. అర్థమవుతుందా? ఎప్పుడు చెబుతారు ఆ మాట? మంచం మీద ఉన్నప్పుడు. ఆ రక్షణ ఏదో ఉందంట. యేసుక్రీస్తు చెప్పాడంట దానికి 2 లక్షల కోట్లు అని చెప్పాడంట. నాకు 2 లక్షల కోట్లు ఉంది, మొత్తం ఇచ్చేస్తాను. పిల్లలు అంటారు వద్దు తండ్రి, ముందర నేను బతకాలరా. నేను సంపాదించింది వాడు. ఒకవేళ ఆయన బేరం పెడితే పేదవాడు ఎవరు కొనలేదండి. ఆయన వ్యాపారి కాదు ఆయన. అది వ్యాపారం అయితే కృప అని అనకూడదు మనం అక్కడ. అది కృప ఉన్నది కాబట్టి ఉచితంగా ఇచ్చే కార్యమై ఉన్నది. అర్హతను బట్టి ఇచ్చేది కాదు. నేను ఎత్తుకున్నాడు, ఈయన నల్లగా ఉన్నాడు, ఈయన ఎర్రగా ఉన్నాడు, లేకపోతే ఈయన చదువుకున్నాడు, దాన్ని బట్టి ఇచ్చేది కాదు. నువ్వు పుట్టక ముందే ఇచ్చాడు ఆ కార్యం. నువ్వు జన్మించక ముందే రక్షణ ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృపని ఈరోజు ప్రజలు వ్యాపారంగా మారుస్తున్నారు. రండి, నేను ప్రార్థన చేస్తే అది జరిగిద్ది, నేను ప్రార్థన చేస్తే ఇది జరిగిద్ది, మీకు ఉద్యోగం వచ్చింది, మీకు వ్యాపారం బాగుంటది, అది ఉంటది, ఇది ఉంటది, స్పెషల్ ప్రేయర్ 5,000. అర్థమవుతుందా? దగ్గరకు వచ్చి చేస్తే చేసి చెప్తే 10,000. అర్థమవుతుందా? అది చేస్తే ఇది చేస్తే అది, రకరకాలైనటువంటి మరి డబ్బులతో మరి ప్రజలు మరి దేవుడు ఉచితంగా ఇచ్చిన కార్యాన్ని మార్చేస్తున్నారు. ఈరోజు ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోయారు. ఒక్క క్రైస్తవుడు కూడా ఇది నీకు దేవుడు ఉచితంగా ఇచ్చాడే, నువ్వు ఉచితంగానే ఇవ్వాలి, ఇలా ఎందుకు అమ్ముతున్నావు అని ఒక్కడు కూడా రాలేదు ఈ రోజు. అందుకే అందరూ గొర్రెలే అన్నాడు. ఏమన్నాడు? అందరూ గొర్రెలే. గొర్రెలు ఖచ్చితంగా, గొర్రెలకి ఎప్పుడు కూడా ఒక కాపరి కావాలి, గొర్రెలు నడిపించబడాలి అవి. కాబట్టి ఈ రోజు ఈ వర్తమానం అనే కాపరిని దేవుడు పంపించాడు భూమి. ఈ వర్తమానం వచ్చింది దేనికోసమే కాదు, దోవ తప్పి పడిపోయినటువంటి గొర్రెల్ని తిరిగి మార్గంలో తీసుకొని రావటానికి, నిజమైనటువంటి ఆ యొక్క ఆహారం దగ్గర తీసుకొని రావటానికి ఈ వర్తమానమే ఆ యొక్క కాపరై ఉన్నాడు. నిజంగా ఆ యొక్క ప్రజలు మనం చూసినప్పుడు వాళ్ళు ఎలాంటి కార్యాలను కలిగి ఉన్నారంటే, భక్తి అంటే ఇదే అనుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఆ యొక్క కాకాని తోటకి వెళ్ళినప్పుడు నేను ఎన్ని చెప్పకపోతే భక్తి అర్థం కాదు ప్రజలకి. ఆ కాకాని తోటకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గుంట పడిపోయి ఉంది. ఎక్కడంటే ఆ యొక్క తోటలోకి వెళ్ళిన తర్వాత మరి ఎంట్రన్స్ లో సమాధులు ఉన్నాయి. ఎవరి సమాధి అంటే దేవదాస్ అయ్య గారి సమాధి అంట. ఆ సమాధి ఏదంటే దాన్ని ఎప్పుడు తినేశారు, సమాధిని ఎప్పుడు తినేశారు. వాళ్ళంతా మట్టిని తీసుకొని వెళ్ళి మా చేలు చల్లుకుంటే చేలు బాగా పండుతున్నాయండి, మా ఇంట్లో వేసుకుంటే రోగాలు పోతున్నాయండి
అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. అసలు అసలు స్వస్థత లేకపోతే దేవుని అనేది వాక్యంలో ఉన్న సంగతి ఎప్పుడో మర్చిపోయారు సంఘం. దాన్ని నడిపించింది ఎవరంటే క్రైస్తవులే. అక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క సమాధిని పెట్టి అక్కడ చివరికి వాళ్ళకే భయం వేసి పెద్ద సొరంగం అయిద్దని చెప్పి భయం వేసి వాళ్ళని ఎమ్మటే దాన్ని అక్కడ సిమెంటుతో సమాధిని కట్టించేశారు. అక్కడ కట్టించేటప్పటికి ఇప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సమాధి మీద నీళ్లు పోసి కడిగి ఆ నీళ్లు మళ్ళీ ఎత్తుకొని, అర్థమవుతుందా, ఆ నీళ్లు ఎత్తుకొని మళ్ళీ చేసాలో పోసుకొని అవి తాగటం మొదలు పెట్టారు. అక్కడ ఇచ్చేటువంటి కొబ్బరి నూనె లేకపోతే అది ఇది. బైబిల్ ఏం చెబుతుందంటే అసలు మన్ను నాకేది ఎవరంటే సర్పసంతానం ఉంది. మన్ను నాకేది ఎవరు? మనకెందుకు మన్ను నాకాల్సిన అవసరం? మనకి స్వచ్ఛమైన దేవుని మన్నా ఇచ్చాడు. ఈ రోజు వర్తమానం ఇచ్చాడు ఆయన. సగటు లోకస్తునికి లేకపోతే ఒక అన్యుడికి అర్థం కావట్లా. నేను కాకాని తోటకి వెళ్ళాలా, దేవుని వాక్యాన్ని నమ్మాలా. నేను తోటకి వెళ్తే స్వస్థత అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. వాక్యంలో ఆయన పొందిన గాయముల చేత స్వస్థతని బైబిల్ చెబుతుంది. ఇంతకీ ఆయన గాయములు నమ్మాలా, ఆ సమాధి మట్టిని నమ్మాలా? ఈ రోజు గందరగోళంలో పడిపోయాడు మనిషి. ఈ రోజు దేవుని వర్తమానం, అందుకే ప్రవక్త వర్తమానాన్ని పంపించి తిరిగి సత్యాన్ని ప్రకటింపజేస్తున్నాడు. ఈ రోజు నువ్వు నమ్మాల్సింది సమాధి తోటల్ని కాదు, కాకాని తోటల్ని కాదు. ఈ రోజు నువ్వు నమ్మాల్సింది వాక్యాన్ని. ఈ రోజు వాక్యములో శక్తి ఉన్నది. ఏది నయమాన్ యొక్క శరీరాన్ని మార్చింది? యోర్దాను నీళ్లు కాదు, యోర్దాను బురద కాదు, దేవుని వాక్యం మార్చింది. అక్కడ యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని చెప్పాడు. ఆ వాక్యమే ఆయన మార్చింది. దేవుని స్తోత్రం. నిజంగా ప్రజలు గందరగోళంలోకి వెళ్ళిపోయారు. ఏది ఏంటో, అసలు స్వస్థత ఎక్కడ జరిగిందో, వాక్యం ఎక్కడుందో, ఆరాధన అంటే ఏంటో, నిజంగా నిజమైన మార్గం ఏంటో, ఎక్కడ రక్షించబడతామో, అసలు ఏది నిజమైన మార్గమో. ఈరోజు ఛానల్స్ వచ్చినాయి. ఆ ఛానల్స్ లో చాలా మంది అంటారు, అయ్యా నేను పొద్దున్నే లేగిస్తేనండి శుభవార్త ఛానల్ చూస్తానండి, నేను పొద్దున్నే లేగిస్తే ఆ ఛానల్ చూస్తాను, ఈ ఛానల్ చూస్తాను. ఏం చెబుతారు ఆ ఛానల్లో? ఒకడు వచ్చి చెబుతాడు దేవుళ్ళు ముగ్గురు అంటాడు, ఒకడు వచ్చి చెబుతాడు నలుగురు ఐదుగురు ఉండొచ్చు అంటాడు, ఒకడు వచ్చి దేవుడు ఒక్కడే అంటాడు, ఒకడు వచ్చి ఇంకోటి చెబుతాడు జెండా కింద దూరి బాప్తిసం అంటాడు, ఇంకోటి వచ్చి మరియా మధ్య పెడతా అంటాడు. అర్థమవుతుందా? ఇవన్నీ చెబుతున్నప్పుడు వాళ్ళకి ఎలాగుంటదంటే చివరికి ఒక ఆయన అన్నాడు, ఇది చూసి నాకు పిచ్చి పట్టిందండి. ఆ ఛానల్ చూసి వాళ్ళకి ఏమైందంటే ఉన్న భక్తి ఎగిరిపోయింది. ఆ కార్యాలు చూసి వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని, ఎందుకంటే క్రైస్తవత్వం అంతా గందరగోళం అయిపోయింది, అంతా చీకటి అయిపోయింది. ఈ చీకటి అయినటువంటి గందరగోళంలో నిజమైన మార్గం చూపించడం కోసమే ఆయన వాగ్దానం చేశాడు దేవుడు. ఈ రోజు ఆయన ఏమని వాగ్దానం చేశాడంటే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును తండ్రుల తట్టును తిప్పును. చాలు. నేను వచ్చి ప్రపంచమును శపించకుండానట్లు యెహోవా నియమించిన ఉగ్రత దినానికి ముందుగా, ఆ అనుయుద్ధానికి రావడానికి ముందుగా, మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ముందుగా ఏలియా ప్రవక్తను నేను పంపిస్తున్నాను. అతను వచ్చి హృదయమును సరిచేయబోతున్నాడు, అతను వచ్చి మనసును సరిచేయబోతున్నాడు, నిజమైన భక్తి జీవితం చూపించబోతున్నాడు. ఆయన యేసుక్రీస్తు రావడానికి ముందే ఇచ్చాడు వర్తమానం. ఎప్పుడు ఇచ్చాడు? యేసుక్రీస్తు రావడానికి ముందు ఎంత ప్రాముఖ్యమైన కార్యమో చూడండి. యేసుక్రీస్తు రావడానికి ముందుగానే ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. సంఘము పుట్టక ముందే, సంఘం యొక్క రక్షకుడు పుట్టక ముందే ఈ చివరి స్థితి ఎంత ప్రాముఖ్యంగా తీసుకున్నాడు చూడండి. కాబట్టి ఈ యొక్క భయంకరమైనటువంటి దినములలో నిజమైనటువంటి మార్గము, నిజమైన భక్తి ఎక్కడ మనం చూడలేకపోతున్నాం, ఎక్కడ మనం గమనించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రజలు ఎలాగున్నారంటే, ఈ యొక్క పాస్టర్లు ఎలాగున్నారంటే, ఈ యొక్క క్రైస్తవ పెద్దలు ఎలాగున్నారంటే, బైబిల్ చెప్తున్న ఒక సామెత ఉంది. ఏమనుందంటే దేవుడు వరం ఇస్తే పూజారి అడ్డం పడ్డాడు. దేవుడు వరం ఇస్తే పూజారి అడ్డం పడ్డాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు
మీరు రండి, నిజమైన స్వస్థత ఇక్కడ ఉన్నది. ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది, ఆయన గాయంలో స్వస్థత ఇస్తా ఉన్నాయి, ఆయన ఆత్మ నిన్ను స్వస్థపరుస్తుందని చెబుతుంటే మీరు రండి, సమాధి నాకండి, మీరు వచ్చి మట్టి తినండి, మీరు వచ్చి నూనె పోసుకోండి అని చెబుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు వరం ఇచ్చాడు, కానీ ఈ యొక్క నాయకులు ఏం చేస్తున్నారంటే, అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడంటే ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు జ్ఞానం అనే తాళ వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు. మీరు రారు, వచ్చే వాళ్ళని రానివ్వరు, మీరు రారు, మీరు వచ్చే వాళ్ళని రానివ్వరు. అప్పుడే చెప్పాడు ఆ మాట. ఎందుకంటే ఆ శాస్త్రుల పరిసయ్యులు చనిపోయారు, కానీ వారి ఆత్మలు చనిపోలేదండి, ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు రారు, వచ్చే వాళ్ళు రానివ్వరు. సో అట్లాంటి పరిస్థితి ఉంది ఈ రోజు. ఇలాంటి స్థితిలో నిశ్చయముగా ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే, ఈ గందరగోళంలో ఒక వ్యక్తి దేవుని చూడాలి అంటే, నీకు నిశ్చయంగా దేవుని యొక్క ఎన్నికలో నువ్వు ఉండాలి, దేవుని యొక్క ముందు ఎన్నికలో నువ్వు నిలబడి ఉండాలి, దేవుని కృప నీకు ఉండాలి, దేవుని ఆత్మ ద్వారా నువ్వు దాన్ని చూడగలుగుతావు. దానికి తప్పితే ఈ యొక్క గందరగోళంలో నువ్వు ఈ కార్యాలను చూడలేదు. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి కార్యాలు, ఈ యొక్క పరిస్థితులు, మనం చూస్తున్నటువంటి యొక్క విషయాలు, ఒక ఆయన ఉన్నాడు, ఏ సంఘానికి వెళ్ళాలో నాకు తెలియట్లేదండి. నేను అడిగాను, ఎందుకని నువ్వు ఏ సంఘానికి వెళ్ళట్లేదు అంటే, ఏ సంఘానికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళినా ఏదో లోటుగా ఉంటుంది, హృదయ వేదంతో చెబుతున్నాడు అక్కడ. ఎందుకంటే నిజమైన దేవుని యొక్క కుమారునికి జీవం అనేది సంఘాల్లో దొరకదండి, ఏ సంఘంలో దొరకదు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళి అక్కడ సంఘంలో దొరకదు. జీవం అనేది తిరిగి నిజమైన వాక్యము తాగితేనే వస్తుంది. ఈ రోజు ఆ వాక్యం తాకేంత వరకు ఆ జీవం రాని రాదు. ఆ జీవాన్ని అందరూ గుర్తుపట్టలేరు. యేసుక్రీస్తు సొంత ఇంటి వాళ్ళే ఆయన ఏమన్నారంటే, ఈయనకి పిచ్చి పట్టింది, ఈయనకి మతి భ్రమించి కార్యాలు చేస్తా ఉన్నాడు. సొంత ఇంటి వాళ్ళు ఆ మాట చెప్పారు. ఆయన ఇంటి పక్కన వాళ్ళు ఆయన చేర్చుకోలేదు, తోబుట్టులు ఆయన చేర్చుకోలేదు, ఎవరు ఆయన అంగీకరించలేదు. కారణం ఏంటంటే వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో లేవు కాబట్టి. నీ పేరు జీవగ్రంథంలో ఉన్నట్లయితే, నువ్వు దేవుడు ముందుగా నేను ఎన్నుకున్నట్లయితే, ఈ రోజు నిజమైన భక్తి ఏంటో దేవుడు ఆయనే నీకు బయలుపరుస్తాడు. ఈ రోజు దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజముగా ఈ యొక్క సంఘాలు, లేకపోతే మనం చూస్తున్నటువంటి కొంతమంది అంటారు, మా సంఘానికి రండి, మా సంఘానికి రండి. ఏ సంఘంకి వెళ్ళినా పాతాళానికి వెళ్ళేది. ఏ సంఘంలో ఏమీ లేదండి, సంఘంలో ఏమి లేదు, యోర్దాను నదిలో ఏమి లేదు, దేవుని వాక్యంలోనే జీవం ఉన్నది. దాన్ని మనం చూడగలగాలి. దేవుని వాక్యం చూడండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యంగా చెరపట్టబడును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యేసోపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును. చాలు జాగ్రత్తగా గమనించండి. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు అన్నాడు ఆయన. దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటంటే, నన్ను ఆశ్రయించండి, రోకలు లేకుండానే రండి, దప్పికొంటే రండి అన్నాడు ఆయన. దప్పికొన్న వాళ్ళారా నా దగ్గర రండి, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. గిల్గాలకు వెళ్ళమాకండి, బెర్షెబాకు వెళ్ళమాకండి, ఆ పుణ్యనగరానికి వెళ్ళమాకండి. అక్కడ ఏమి లేదు, ఇక్కడేమి లేదు, నాగపట్నంలో ఏమి లేదు. అర్థమవుతుందా? కొంతమంది నాగపట్నం వెళ్ళాలనుకుంటున్నానండి. ఎందుకు నాగపట్నం? ఏముంది అక్కడ? ఒక ఉంది, రొయ్యలు తినాలని. రొయ్యలు తినటానికైతే వెళ్ళు, పరలోకానికి వెళ్ళమాక. నువ్వు పరలోకం కోసం అయితే వెళ్ళమాక. దేనికోసం వెళ్తున్నావు నువ్వు? నాగపట్నం వెళ్తున్నావు, గుత్తికి వెళ్తున్నావు, కాకాని తోటకి వెళ్తున్నావు, వెళ్ళండి. దేవుడు ఏమంటున్నాడంటే, దాన్ని ఆశ్రయించమాకండి, నన్ను ఆశ్రయించని మీరు బ్రతుకుతారన్నాడు. మీరు బ్రతకాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన వాక్యాన్ని ఆశ్రయించాలి. ఏ చర్చిలో ఏమీ లేదు, ఏ కట్టడంలో ఏమీ లేదు, ఏ మనుషుల్లో ఏమీ లేదు, వాక్యంలోనే జీవం అన్నది. చాలా మంది అంటారు, అయ్యా మేము మొక్కుకున్నామయ్యా, గొందలకి వెళ్ళి గుండు కొట్టిస్తానండి. గొందలకి వెళ్ళి
అసలు గుండు కొట్టించే సూత్రం బైబిల్లో ఎక్కడ ఉంది? ఆమేన్. దేవునికి నీ ఎంటికలు ఎందుకు? అంతా రోత. అర్థమవుతుందా? మేము సుండ్రు వచ్చిందని వెళ్తున్నాను నేను మొక్కుని. అంటే సుండ్రు చుట్టూ దేవునికి ఇస్తావు నువ్వు? దేవునికి చుట్టూ ఎందుకండి? గుణదలు అసలు గుణదలు ఏంటి అసలు? అది సంఘం, ఆ చర్చి. అది ఆ చర్చిలో ఆమె ఒక దేవత మరియమ్మ. నేను మధ్యవర్తి, ఆమెను ఏమంటారు? మధ్యవర్తి అంటారు. బైబిల్ ఎక్కడైనా ఉందా ఆ మాట? చివరికి శిష్యులు గడగడ వణుకుతా, అయ్యా పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు, ఆమె నీళ్ళు అడుగుతున్నారు. అమ్మాయి ఏమైనా ఉంటే చెయ్యి అంటే నేనేం చేయగలుగుతాను? నిజమేనా? ఆయన నీతో చెప్పింది చేయండి. మీరు అక్కడ ఏదైనా చేయాలంటే ఆయన చెప్పింది చేయండి. నేనేం చేస్తాను? నేను ఒక స్త్రీని. ఆయన ఆత్మ కొరకు నేను కూడా కనిపెట్టుకోవాలి. నేను రక్షించబడాలంటే ఆయన ఆత్మ నాకు కూడా కావాలి. నేను దేవతనా? మీ ఇంటికి నాకు కావాలా? మీ పొంగలు నేను తింటానా? మీ పసుపులు మీ కుంకులు నాకు కావాలా? చూడండి, అసలు జ్ఞానం అనేది లేదు క్రైస్తవులు. అందుకే దేవుడు అలాంటి కార్యాలు బైబిల్లో చెప్పాడా? నిజమైన భక్తి, నిజమైన జీవితం ఈరోజు ప్రజలు గమనించలేకపోతున్నారు. నిజమైన భక్తి తెలియాలంటే కృప ఉండాలి మొట్టమొదటి. ఇది నిజమైన మార్గము, దేవుని యొక్క మహాకృప. సత్యం ఏంటో ఈ రోజు ఎవరికైతే బయలుపరిచాడో అందరూ ఒకసారి దేవుని స్తుతించుదాం. వాటిలో ఏమీ లేదు. అందుకే నేను మొదట చెప్పాను, ఆయన చెప్పాడు కదా ఆ యొక్క వ్యక్తి, ఈ బైబిల్లో ఏముంది? యూదులు రాసుకున్న పుస్తకం అన్నాడు. అంతకంటే నాకు ఎక్కువ ఏమీ కాదన్నాడు. నేను నీకు అది అంతకంటే ఎక్కువ ఏమీ కాకపోవచ్చు, నాకైతే అది ఏంటో కాదు. రాసి ఇచ్చినటువంటి ఆ కార్యాలు ఎవరైతే రాశారో ఆ రాసిన వ్యక్తే నా దగ్గర ఉన్నాడు ఈ రోజు. వాటిని నెరవేర్చేవాడు ఆయనే, నాతో మాట్లాడేవాడు ఆయనే, నన్ను నమ్మించేవాడు ఆయనే, నన్ను జీవింపజేసేవాడు ఆయనే. ఆయనతో సహవాసం నాకున్నది ఈ రోజు. ఈ యొక్క వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన వాటితో భక్తి చేయాల్సిన అవసరం ఈ రోజు లేదండి. అందుకే దేవుడు పిలుస్తా ఉన్నాడు. ముగిస్తున్నా, అంటారు 10 నిమిషాలు. ఆయన అంటున్నాడు, దప్పిపోయిన వారులారా నా యొద్దకు రండి, రోకలు లేకుండానే రండి. మీరు పసుపు కుంకుమలు అవసరంలా, మీ జుట్టు నాకు అవసరంలా. అర్థమవుతుందా? మీ యొక్క మొక్కుబడులు నాకు అవసరంలా, మీరు ఏమీ నాకు ఇవ్వవసరంలా. రూపాయి లేకుండా నా దగ్గరికి రండి. మీరు కావాల్సిందల్లా దాహమని లోపల ఉండాలి. దేవుడు నాకు కావాలి, రక్షణ నాకు కావాలి. ఆ దాహం ఉంటే చాలు నీకు. నువ్వు గనక అలా గనక వచ్చినట్లయితే రోకలు లేకుండా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఏది ఇచ్చినప్పటికీ ఉచితంగానే ఇస్తాడు. దేవుడు ఏది ఇచ్చినా, దేవుడు గాలిని ఇచ్చాడు, నీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. దేవుడు ఎండని ఇచ్చాడు, నీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. దేవుడు ఆకాశాన్ని ఇచ్చాడు, నీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. దేవుడు నిలబడతాని భూమిని ఇచ్చాడు, నీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. దేవుడు ఏది ఇచ్చినా 1 రూపాయి అడగడు ఆయన. కానీ దెయ్యం ఏది ఇచ్చినా డబ్బులు అడిగి. నేను చంపేదైనా సరే దెయ్యం ఏది ఫ్రీగా అయ్యిందండి. సిగరెట్ తాగి క్యాన్సర్ వస్తుంది, కానీ డబ్బులకే కొనుక్కోవాలి. మందు తాగి క్షయవేద ఏదో జబ్బు వస్తుంది, కానీ డబ్బులకే కొనుక్కోవాలి. నువ్వు ఏదైనా తీసుకో, నువ్వు డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. కారణం దెయ్యం ఏది ఉచితంగా ఇవ్వదు, ఉచితంగా ఇచ్చేది దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. ఆయన ఉచితంగా ఇచ్చే దేవుడు. తప్పిపోయిన కుమారుని చూడండి, తప్పిపోయిన కుమారుడు. మరి ఆయన తప్పిపోయినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి ఆయన అనలేదంట ఆ మాట. ఆయన అక్కడ ఉండి, కుమారుడు 1 నిమిషం ఆగు, తీసుకెళ్ళిన డబ్బులు తిరిగి తీసుకొచ్చావా? అర్థమవుతుందని నేను చెప్తుంది. తప్పిపోయిన కుమారుడు కదా ఎంతమంది తెలుసు? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నా ఆస్తి నాకు పంచి నా డబ్బు నాకు ఇచ్చేసేయి. నా డబ్బు నాకు ఇచ్చినట్టయితే నేను ఆనందంగా బ్రతుకుతానని చెప్పి రావాల్సిన డబ్బును తీసుకొని వెళ్ళి, ఆ డబ్బును తీసుకెళ్లి మరి బయటికి వెళ్ళిపోయి దాన్ని జలసా చేసి, దాన్ని తాగి తిని, మరి అనేక కార్యాలలో దాన్ని అవజేసి చివరికి పందుల దగ్గర చేరాడు. అక్కడ తినడానికి తిండి లేక పందు లెక్క పొట్టు తింటా నిలబడ్డాడు. ఆ పంది పొట్టు తింటున్నప్పుడు జ్ఞానోదయం ఏందంట ఆయన. ఇచ్చి ఏం తింటున్నాను నేను ఇక్కడ, వీళ్ళు చెప్పే వర్తమానం ఏంటి? అర్థమవుతుందని నేను చెబుతాను. ఇది ఏం వర్తమానం కూడా రుచిలేదు. ఇంతకంటే నా తండ్రి ఇంట్లో ఒక మూల కూర్చున్న అద్భుతమైన వర్తమానం అనొచ్చు. ఈ పందు పొట్టు తినడానికి ఇక్కడ ఉన్నాను. నేను 2000 పందులు ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? ఎన్ని పందులు? 2000 పందులు ఉన్నాయి.
ఈ పంది పొట్టు తినలేక అల్లాడుతున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, కనీసం నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అడుగుతాను, కనీసం వధువులో లేకపోయినా గొర్రెలన్నా ఉంచుకోయ్యా. అర్థమవుతున్నా నేను చెప్తాను, వధువులో లేకపోయినా గొర్రెలన్నా ఉంచుకో, నీ దగ్గర పనుడిగైనా పెట్టుకో, అట్లా చేసైనా సరే నీ రుచికరమైన ఆ తిండి నాకు పెడతావు కదా, నువ్వు తినే అద్భుతమైన తిండి నాకు ఇస్తావు కదా, నువ్వు వాగ్దానం చేసిన 1200 వర్తమానాలు నాకు ఇస్తావు కదా. అక్కడికి పోతే చాలు, నేను ఏ మూల కూర్చున్నా మంచి వర్తమానం అనుకుని లేచాడంట. లేచి ఆయన వెళ్తున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, నిజంగా యొక్క తండ్రి ఆయన గనక ఒకవేళ డబ్బుల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఆయన అడేవాడు, కుమారుడు ఆగు, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు 50 లక్షల రూపాయల ఆస్తి తీసుకెళ్ళావు పంచుకొని, తిరిగి తీసుకొస్తున్నావా లేదా అని అడిగితే కుమారుడు ఎక్కడుండేవాడు? నిజమేనా? చిల్లికవ్వ లేక పంది పొట్టుకు తినే ఆహారం తింటా ఉన్నాడు. మనం పోగొట్టుకున్నాం మన ఆస్తిని, ఏదైనా తోటలోనే మనం పోగొట్టుకున్నాం. పోయిన ఆస్తిని తిరిగి పొందాలంటే ఇప్పుడు మనం దాన్ని సంపాదించలేము, దానికి కావలసిందల్లా కృప మాత్రమే. అనుకున్నాడు హృదయంలో, తండ్రి ఆ ఆస్తి నేను కాలేదు, అడగలేదు. మొట్టమొదటి తండ్రి అలా అడిగేవాడు కాదండి, వింటున్నారా? అడిగేవాడు కాదు కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. ఆయన తప్పికొన్నారా రండి నా దగ్గరికి, రోకం లేక తాగండి మీరు. ఆయన అడిగేవాడు కాదు ఆయన, కాబట్టి ఆయన కేకలేస్తున్నాడు, నా కుమారుడా. బజారులో ఉండగానే బయటకు వచ్చాడంట, ఎదురు వెళ్ళాడు ఆయన. వెళ్ళి నా కుమారుడు ఎంత కాలానికి వస్తున్నాడని చెప్పి ఆయన కౌగిలించుకొని, అంటున్నారా? ఆయన సేవకులు పక్కన ఉంటే ఆయన అంటున్నాడు, ఏమన్నా అంటే, సేవకులారా ఈయనకి మంచి అంగీ తొడగండి, రోకలు లేక. అంటున్నారా? మంచి అంగీ తొడగండి, డబ్బులు తీసుకోమాకండి. మంచి చెప్పులు ఇవ్వండి కానీ డబ్బులు తీసుకోమాకండి. మంచి ఉంగరం తొడగండి, డబ్బులు తీసుకోమాకండి. దేవుని స్తోత్రం. మన తండ్రి మార్పు లేని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం మార్పు లేని దేవుడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సమస్తం ఉచితంగా ఇచ్చే దేవుడు. నీవు కూడా అదే మార్గంలో రావాలి. ఈ రోజు 10,000 పెట్టి పరిశుద్ధాత్మ కొనుక్కోకూడదు, కొబ్బరి నూనె కోసం పరిగెత్తకూడదు, సమాధులు మట్టి నాకూడదు, అది ఇది గుండు కొట్టించుకోకూడదు, పసుపు కోసం పరిగెత్తకూడదు, కుంకం కోసం పరిగెత్తకూడదు, ఆటి కోసం వీటి కోసం వెళ్ళకూడదు. నువ్వు నేరుగా తండ్రి దగ్గరికి రావాలి. తండ్రి దగ్గరికి రావటం అంటే వాక్యము దగ్గరికి రావాలి. ప్రార్థించుకున్నాం, కళ్ళు మూసుకున్నాం, అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు అందరము మన హృదయమంతటితో దేవుని స్తుతించుదాం. ప్రభువా, నిజమే నాయన, మేము దప్పికొని వచ్చున్నాము నీ సన్నిధికి. ఆ లోపల దాహం ఉన్నది ప్రభు. ఓ ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఏ స్థలంలో ఉన్నామో, లోకమును చూడటానికి మేము ఇక్కడికి రాలేదు, లోక కార్యాలు చూడటానికి ఇక్కడికి రాలేదు, నిన్ను కలుసుకోవడానికి మేము వచ్చి ఉన్నాము. ఆ లోపల దాహం ఉన్నది ప్రభువా. ఆ నిజమైన కార్యముల కొరకు మా లోపల దాహం ఉన్నది. ఓ మా దాహము తీర్చుకోవడానికి మేము సముద్రమును దాటి వెళ్ళవలసిన లేదు ప్రభువా, మేము ఆకాశానికి ఎక్కిపోవలసిన లేదు నాయన. ఓ మేము అది ఇది చేయనవసరం లేదు. ఓ కేవలం అది నీ కృపగా మాకు ఇచ్చిన దేవుడు, ఈరోజు వాక్యముగా మాకు ఇచ్చిన దేవుడు, ఆ వాక్యం మా హృదయంలో అనుగ్రహించిన దేవుడు. స్తోత్రములు ప్రభువా, నీ గొప్ప కృపను బట్టి వందనాలు. నన్ను తృప్తిపరిచేది నా హృదయంలోనే ఉన్నది, నన్ను స్వస్థపరిచేది నా హృదయంలోనే ఉన్నది, నన్ను విమోచించేది నా హృదయంలోనే ఉన్నది. స్తోత్రములు ప్రభువా, ఎంత దగ్గరగా ఈ రోజు నాయన ఆ విమోచన నాకు ఇచ్చావు. దాన్ని చూసే కన్నులు మాకు దయచేయి, దాన్ని గమనించే కన్నులు మాకు దయచేయి ప్రభువా. నీ కృపను బట్టి వందనాలు. ఓ నయమాన్ని నువ్వు స్వస్థపరిచిన దేవుడు, ఓ సారెపతి యుద్ధాలను చేర్చుకున్న దేవుడు, నీ ఏర్పాటును ముందుగానే చూసిన దేవుడు. ఆ సారెపతి విధవరాలు ఎవరో కాదు, ఈ రోజు ఇక్కడ ఉన్నది నాయన. ఆ యొక్క నయమాన్ని ఎవరో కాదు, ఈ రోజు ఇక్కడ ఉన్నాడు ప్రభువా. ఓ వారిని నువ్వు చూపించినటువంటి దేవుడు. స్తోత్రములు ప్రభువా, గొప్ప కృపను బట్టి వందనాలు. 10 నిమిషాలు స్తుతించుదాం దేవుడు మనకిచ్చిన కృపను బట్టి. ఈ రోజు కోట్ల మంది ప్రజలకు ఇవ్వని కృప, ఈ రోజు ఆయన నిన్నే చూస్తున్నాడు. ఆయన అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ,
ఎవరికి స్వస్థత రాలేదు, నయమానుకు మాత్రమే స్వస్థత వచ్చినది. అనేక మంది విశ్వాసులు ఉన్నప్పటికీ, అనేక మంది దేవుని పిల్లలు ఉన్నప్పటికీ ఈరోజు కృప నిన్ను మాత్రమే తాగుతున్నది. ఆయన సత్యము నీకు చూపిస్తా ఉన్నాడు. స్తోత్రములు ప్రభువా. ఆ నిజమైన భక్తిని నాయన మాకు బయలుపరిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం మన కళ్ళు మోసుకుండగానే ఒక పాటను పాడుకుందాం. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన. మరిదేని ఆశించును నే కోరను ఈ జగాన. చాలయ్య చాలి జీవనము చాలు, నేనయ్య నేను ఈ సన్నిధి నేను. చాలయ్య చాలి జీవనము చాలు, నేనయ్య నేను ఈ సన్నిధి నేను. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన. మరిదేని ఆశించను నే కోరను ఈ జగాన. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే. ఎనలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. నీ ప్రేమ మరిదేని ఆశించను నే కోరను ఈ జగాన. చెరదారిన నాకై చేయి చాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెరదారిన నాకై చేయి చాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చారు. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన. మరిదేని ఆశించను నే కోరను ఈ జగాన. నరకపు మేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నమ్ముకున్నావే. నరకపు మేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నమ్ముకున్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే, నీ కుమారునిగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన. మరిదేని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్య చాలి జీవనము చాలు, నేనయ్య నేను నీ సన్నిధి నేను. చాలయ్య చాలి జీవనము చాలు, నేనయ్య నేను నీ సన్నిధి నేను. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన. మరిదేని
చివరి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా, కృపగల దేవానికి స్తోత్రములు. తండ్రి నాయన యొక్క సమయంలో ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవుడు, నిజంగా నీ వాక్యం ఏమై ఉన్నదో మేము చూస్తున్నాము ప్రభా. నీ వాక్యములో సమస్తము ఉంచిన దేవుడు, ఈ వాక్యములో నాయన ఓ నిజమైన భక్తి ఉన్నది ప్రభు. ఓ నీ వాక్యములో నాయన స్వస్థత ఉన్నది నాయన. నీ వాక్యములో విడుదల ఉన్నది, నీ వాక్యములో విమోచన ఉన్నది. స్తోత్రములు ప్రభు. నీ వాక్యములో దీవెన ఉన్నది. సమస్తము నీ వాక్యములో ఉంచిన దేవుడు. ఈరోజు నాయన వాక్యం వైపు మేము చూడకుండా, ఓ సంఘము వాక్యం వైపు చూడకుండా, ప్రజలు వాక్యం వైపు చూడకుండా, ఓ అపవాది అనేక కార్యములు తీసుకుని వచ్చినప్పుడు ఓ నిజమైన భక్తి ఎలాగూ చేయాలో ప్రభు, ఓ నీవు మాతో మాట్లాడిన దేవుడు, నీ గొప్ప కృపను బట్టి వందనాలు. నిజముగా నాయన, ఓ నాయన నువ్వు పిలుస్తున్న దేవుడు, రోకలు లేకుండానే నా ఎదుకు రమ్మని కేక వేస్తున్న దేవుడు. ఓ దప్పికొన్న వారులారా నా ఎదుకు రండి అని కేక వేస్తున్న దేవుడు. ఎవరికైతే దాహం ఉన్నదో ప్రభు, స్వస్థను కూర్చిన దాహము, విమోచన కూర్చిన దాహము, విడుదల కూర్చిన దాహము, ఓ స్తోత్రములు నాయన. ఏ దాహం ఉన్నప్పటికీ ప్రభు, ఓ నాయన ఉచితంగానే ఇస్తున్న దేవుడు. నీ వాక్యంలో దాన్ని పెట్టిన దేవుడవు. దేవానికే స్తోత్రములు. బేర్షెబాని ఆశ్రయించొద్దని చెప్పిన దేవుడు, గిల్గాలను ఆశ్రయించొద్దని చెప్పిన దేవుడు. ఓ ఏ పట్టణంలో ఏమీ లేదు ప్రభు, అవన్నీ శూన్యమే నాయన. నన్ను ఆశ్రయించని మీరు బ్రతుకుతారని చెప్పినది. ఓ వాక్యమైన దేవా, నీ వాక్యమును ఆశ్రయించే కృపను మీరు దయచేయండి. ఈ చిన్న మందికి నీ కృప దయచేయండి. ఇంకా ఎవరైనా అట్లాంటి భక్తి తెలియకపోతే ప్రభు, ఈ రోజు వారికి నీ కృపను మీరు దయచేయండి. నయమానికి బయలుపాటిచ్చిన దేవుడు, సారేపతి ఎదరాలకి బయలుపాటునిచ్చిన దేవుడు, ఈ రోజు అటువంటి బయలుపాటు మీరు దయచేయండి. నా దేవానికి స్తోత్రములు. నీ కృప లేకుండా, ఓ నీ యొక్క నాయన, ఓ మీ ఎన్నిక లేకుండా, మీ ఆత్మ లేకుండా ఈ కార్యములు చూడలేము ప్రభు. ఈరోజు కోట్ల మంది ప్రజలు ఓ అదే బాటలో వెళ్ళిపోతా ఉన్నారు. ఓ నాయన, వందల కోట్ల మంది ప్రభు మరియా మధ్యవర్తి అంతా వెళ్ళిపోతున్నారు ప్రభు. వాళ్ళంతా పాతాళమునికి వెళ్తున్నారు నాయన. ఓ నీ కృప వారిలో ఎవరైనా ఎన్నుకున్న వారు ఉంటే వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఈ కాలపు ఏలియా వర్తమానం వారిని పట్టుకొను గాక, ఈ సాయంకాలపు వెలుగు వారిని తాకును గాక. సహాయములు దయచేయండి. దేవానికే స్తోత్రములు. వారి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము. ఒక్కరిని కూడా నువ్వు పోగొట్టుకున్నావు ప్రభు. దేవాని కృపను బట్టి వందనాలు. విన్న వాక్యము నాయన ప్రజల హృదయంలో మీరు ముద్రించండి. ఓ నీవు సమస్తము ఉచితంగా ఇచ్చే దేవుడు. ఓ నిశ్చయముగా నీ ఆత్మ ఇచ్చిన కృపను ప్రభు, ఉచితమైన కృపను నాయన మా హృదయంలో చేర్చుకునే శక్తిని మాకు దయచేయండి. ఈ రోజు తప్పిపోయిన కుమారుని నేనే ప్రభు. ఓ నిశ్చయముగా మేము తప్పిపోయాము గాని, ఓ నువ్వు ఏ మాత్రము షరతులు లేకుండా, ఓ ఎంత మాత్రము తిరిగి మా ఆస్తిని అడగకుండా, డబ్బులు అడగకుండా ప్రభు నా కొరకు పరిగెత్తుకొని వచ్చిన దేవుడు, నన్ను కౌగిలించుకున్న దేవుడు, నాకు సమాధానమైన చెప్పులు ఇచ్చిన దేవుడు, వర్తమానమైన అంగీ ఇచ్చిన దేవుడు, అధికారం అనే ఉంగరం ఇచ్చిన దేవుడు. స్తోత్రములు ప్రభు. నీ గొప్ప కృపను బట్టి వందనాలు. నీ దత్తపుత్రత్వాన్ని బట్టి వందనములు. స్తోత్రములు నాయన. నీ ఏర్పాటు నాయన మేము చూస్తా ఉన్నాము. నీ గొప్ప కృపను బట్టి వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. నిన్న వర్తమాన హృదయంలో భద్రపరచండి. ఈ కూడికి నువ్వు పెట్టిన ఆయన, ఈ స్తుతి కూడికిని ఏర్పాటు చేసి ఆయన ఈ యొక్క దేవునికి కారణమైన ఓ నీ కుమారుడు ప్రభా పుల్లారావు గారిని మీరు జ్ఞాపం చేసుకోండి. ఆయన కుటుంబం మీరు జ్ఞాపం చేసుకోండి. ఆ కుటుంబానికి నిరంతర ఫలం మీరు దయచేయండి. మరిన్ని మేళ్ళు వారికి దయచేయండి. ఇంకా నీకు సమీపంగా జీవించే కృప దయచేయండి. లోటుగా ఉన్న రక్షణ భాగ్యం వారికి దయచేయండి. వారి బంధువులని, వారికి స్నేహితులను మీరు దీవించండి. ఈ రక్షణ వారిని నడిపించండి నాయన. నిశ్చయంగా ఆయన కుటుంబమును తండ్రి కూడిచిన ప్రతి బిడ్డను మీరు దీవించి మీరు ఆస్వాదించి మాయం పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ప్రేమ, సమాధానము ఇక్కడ కూడిన ఆయన చిన్న మందుకు, భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన వధువుకు సదాకాలం తోడు ఆయన నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.